స్పష్టమైన తెలుగు మాట్లాడతాడు. ఆయన ఏం చేస్తారంటే ఒక చోట నిలబడతాడు, అక్కడ ఒక రిక్షా వాడు ఉంటాడు, వాడిని పిలిచి నన్ను ఆ స్టేషన్కి తీసుకెళ్ళవా అంటాడు. ఆ స్టేషన్లో ఓ టికెట్ అడుగుతాడు వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. ఇదంతా నేను ఇంగ్లీష్లో చెప్పాను, కానీ మనకు తెలుగులాగా ఉన్నది. ఇప్పుడు దాన్ని నేను తెలుగులో మాట్లాడాలనుకోండి ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ నిలబడి రిక్షా తోలే వ్యక్తిని పిలుస్తున్నాడు. రిక్షా వాడిని ఏమంటారు, రిక్షాని ఏమంటారు? మీరు ఆల్రెడీ వింటే చెప్పగలుగుతారు, వినకపోతే ఇప్పుడు వినండి. ఈ యొక్క వ్యక్తి రిక్షా వాడిని పిలుస్తున్నాడు అనమాట. ఏమని? ఓ త్రిచక్ర వాహన సాధకుండా ఇటులను రమ్ము. ఎక్కడికి? నా దగ్గరికి రా. నన్నేం చేయాలి? అక్కడికి తీసుకెళ్ళి. ఎక్కడికి? రైల్వే స్టేషన్కి. నన్ను ఆ దోమశకట నిలయంకు తీసుకొని పోమ్ము. అర్థమైందా? వెళ్ళాడు. దోమశకట నిలయం అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి టికెట్ అడుగుతున్నాడు అనమాట. దాన్ని తెలుగులో ఎలా మాట్లాడతారంటే మా ఊరు పోగుటకు అర్హతాపత్రం నిమ్ము అని అడిగాడంట. చూసారా ఎంత నవ్వు ఉంటాం మనం. కొంతమందికి అర్థం కాదు ఇప్పుడు తెలుగు మాట్లాడితే. అలాగే ఇక్కడ దీవారాత్రం అనేటువంటి మాట ఏంటంటే డే అండ్ నైట్. మరైతే భోజనం ఎప్పుడు వండుకోవాలి, స్నానం ఎప్పుడు చేయాలి, అంట్లు ఎప్పుడు తోముకోవాలి, ఇల్లు ఎప్పుడు తుడుచుకోవాలి, ఇట్లా చాలామందికి డౌట్స్ వస్తాయి అన్నమాట. దీవారాత్రం దేవుని వాక్యం ధ్యానించుకుంటూ కూర్చుంటే, దీవారాత్రం దాన్ని ప్రకటించుకుంటూ కూర్చుంటే మరి ఎప్పుడు మేము దాన్ని ఎప్పుడు మా పనులు మేము చేసుకుంటాం? ఆల్ నైట్ అంటే నేను నెలకోసారి కుదరట్లేదు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ఎంతోసారి రావాలనుకుంటున్నాం, అనేక సార్లు సిద్ధపడ్డాం, కానీ ప్రతికూల పరిస్థితులు ఎదురైపోయి, ఎన్నో ఆటంకాలు ఎదురైపోయి వాటిని మేము జయించలేకపోయాం అంటున్నారు చాలామంది. కానీ దేవుని వాక్యం చేస్తుంది ఏంటంటే ఆసక్తి ఉన్నటువంటి వారిని ఏ శక్తి కూడా ఆపలేదు. నువ్వు కన్ఫెస్ చేయాలి, నువ్వు పలకాలి. పలికితే మరి ఎందుకు కలగలేదంటే ఎందుకని? నువ్వు పలకలేదు, పలికినా కూడా మనసు అంతా ఒక చోటు పెట్టావు. ఇది జరుగుతుందో జరగదో అనే అనుమానంతో పలుకో కాబట్టి దీవారాత్రము అంటే ఏంటంటే ప్రతిరోజు కూడా ధ్యానించాలి, ప్రతి క్షణం కూడా ధ్యానించాలి. నువ్వు పనిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా, లేచినా ఆ యొక్క ధ్యాసలో నువ్వు నడుస్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా. ఒకరు ఇంట్లో మరి చక్కటి వ్యాపారం చేస్తూ ఉన్నారంట. ఆ వ్యాపారం అభివృద్ధి చెందిందని చెప్పి ఆ ఇంటి వారు ఏం చేశారంటే ఒక గొప్ప సేవకుడిని, నాలాంటి వ్యక్తిని పిలిచారంట భోజనానికి. ఈ పాస్టర్ గారు వెళ్ళాడంట, వెళ్ళి భోజనం చేశాడంట. భోజనం చేసి ఆయన వాళ్ళని బ్లెస్ చేసి వచ్చేసారంట. ఆ బ్లెస్ చేసి భోజనం చేసి వచ్చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు మిస్ అవ్వాయంట. ఇంకా ఆ యొక్క యజమాని కుమారుడు ఏమంటున్నాడంటే, నాన్న పాస్టర్ గారు ఎప్పుడైతే వచ్చి భోజనం చేసి వెళ్ళారో అప్పుడే మన ఇంట్లో డబ్బులు పోయాయి. ఖచ్చితంగా ఆయన పట్టుకుపోయాడు. ఒరే అలాంటి కాదురా, పాస్టర్ గారు అసలు డబ్బుల విషయం ఎప్పుడు మాట్లాడలేదురా, డబ్బుల గురించి అంతగా నేను పట్టించుకోడరా అంటే, ఏదో ఆయన వచ్చినప్పుడే మిస్ అయిపోయింది. ఎందుకంటే నేను ఖచ్చితంగా టేబుల్ మీద పెట్టాను, ఆయన భోజనం చేసేలాగా టేబుల్ మీద లేవాయి, నేను కళ్ళారా చూసాను డబ్బులు అని అన్నాడంట. అయితే మరలా నెక్స్ట్ టైం ఏమైందంటే వాళ్ళ బిజినెస్ ఇంకా అభివృద్ధి చెందింది. సో మంచి కారు కొనుక్కున్నారు. మళ్ళీ పాస్టర్ గారిని ప్రార్థన చేయడానికి ఇంటికి పిలిచారని భోజనం పెడతారని. ఈ విషయం మళ్ళీ కొడుకు తెలిసింది. మళ్ళీ పిలుస్తున్నావా, ఈసారి కూడా ఏదో పోతుంది అని చెప్పి కొడుకు అంటూ ఉన్నాడు. అరే అలాగనకరా అని చెప్పి ఎలాగైతే పాస్టర్ గారిని పిలిచాడు, సేమ్ టేబుల్ పాస్టర్ గారు కూర్చున్నారు, భోజనం చేస్తూ ఉన్నాడు. భోజనం అంతా అయిపోయాక వాళ్ళ నాన్న దేనికోసం అని చెప్పి లోపలికి వెళ్ళాడంటే, ఈ లోపల ఈ రెండు బట్టలకి ఏం చేయడంటే, పాస్టర్ గారు మీరు ఎప్పుడైతే వచ్చారో ఆ రోజు నేను నా పర్సులో డబ్బులు ఇక్కడ పెట్టి వెళ్ళాను, మళ్ళీ వచ్చేసరికి మిస్ అయిపోయాయి. గుర్తుందా మీకు? 6 నెలలు అయినా సరే నేను మర్చిపోలేదు. అది 6 నెలల క్రితం ఇదే టేబుల్ మీద ఇక్కడ పెట్టాను, మా నాన్నంటే నేను తీయలేదు అన్నాడు. ఇల్లంతా వెతకం, ఎక్కడా దొరకలేదు. అర్థమైందా? పాస్టర్ గారు చాలా బాధపడ్డారంట. భోజనం పెట్టి నన్ను ఎంత అవమానిస్తారా, వీళ్ళ ఇంట్లో డబ్బులు మిస్ అయితే నన్ను అడుగుతున్నారు, వీళ్ళు ఇంకా మంచిగా ప్రేమగా పిలిచి నన్ను భోజనం పెడుతున్నారు, నన్ను ఇష్టపడుతున్నారని నేను అనుకున్నాను, కానీ వీళ్ళు ఇంత అవమానం చేస్తారా అని చెప్పి ఆయన ఎంతో బాధపడి ఆ ఎదురుగా ఉన్నటువంటి బైబిల్ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన ఆ బైబిల్ తీసుకుని ఓపెన్ చేస్తే అందులో ఉన్నాయంట డబ్బులు. హల్లెలూయా. బాబు ఏమైందో తెలుసా, ఆ రోజు నువ్వు ఇక్కడ డబ్బులు పెడతాం వాస్తవమే, ఫ్యాన్ కలుగా ఎగురుతూ ఉన్నాయి, ఎక్కడ పడిపోతాయి అని చెప్పి ఆ డబ్బులన్నీ తీసి కట్టుకట్టి ఏం చేశానంటే ఈ బైబిల్లో పెట్టి నేను క్లోజ్ చేశాను. ఎప్పుడంట? ఆ రోజు. ఏ రోజు? 6 నెలల క్రితం.
కనీసం నేను వెళ్ళిన తర్వాత ఈ 6 నెలలు ఒక్కరోజన్నా మీరు బైబిల్ ఓపెన్ చేస్తుంటే ఏమైందంట, మీ డబ్బులు మీకు కనపడేది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, 6 నెలలు అయిందంట బైబిల్ తెరిచాల్లో. ఆ రోజున పాస్టర్ గారు వచ్చారు కాబట్టి ఆ బైబిల్ తెరిచారు. అంటే బైబిల్ అక్కడ పెట్టారు, తెరలేదు కూడా నాళ్ళు ఆ బల్ల మీద పెట్టారన్నమాట. ఈ పాస్టర్ గారు ఈ డబ్బులు ఎగిరిపోతాయి అని చెప్పి వాళ్ళు లేనప్పుడు గబగబా డబ్బులు తీసి బైబిల్లో పెట్టాడు. దానికి జిప్ పెట్టేశాడు అనమాట. పెట్టేస్తే ఈ పాస్టర్ గారు వెళ్ళి బైబిల్ తీసి అలా పడేశారన్నమాట ఆ కబోర్డ్లోను. అంతే. మళ్ళీ పాస్టర్ గారు వచ్చారు కాబట్టి ఆ బైబిల్ ఎట్టుకొచ్చి అక్కడ పెట్టారంట. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ బైబిల్ ఓపెన్ చేస్తే ఆయన పెట్టిన డబ్బులు పెట్టినట్టుగానే ఉన్నాయంట. అవి తీసి ఇదిగో బాబు మీ డబ్బులు ఇక్కడే ఉన్నాయి అంటే గత 6 నెలలుగా మీరు ఎప్పుడు ఒక్కరోజు కూడా మరి కీర్తనలు కన్నా 1వ అధ్యాయం 2వ వచనం ఏముంది, దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరి ఇలా ధన్యులా ధనవంతులా? ధనవంతులు అందరూ ధన్యులు కాదు. ధన్యులందరూ ధనవంతులు అవ్వచ్చు కానీ ధనవంతులందరూ ధన్యులు అవ్వలేరు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఎవరు ధనవంతులా ధన్యులా? మనకి ఎవరికి విలువ ఇస్తాం? మనం ధనవంతులకి విలువనిస్తాం. ధన్యులు అసలే రోజు బైబిల్ చదవండి మీరు విలువ చేస్తారా? రోజు డబ్బు సంపాదించండి విలువ చేస్తారా? సమాజంలో డబ్బులు ఉన్నవాడికే విలువ కదా. కానీ దేవుడు ఎప్పుడు కూడా మలాకీ గ్రంథం మనం చదివినట్లయితే మొట్టమొదటిగా దేవుడిని మనిషిని ఎలా బ్లెస్ చేస్తారంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా బ్లెస్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా దేవుడు అన్ని విషయాలు వృద్ధి చేస్తూ ఉంటుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు గొప్పోడు, నా దేవుడు నన్ను దీవించాడు, గొప్ప చేశాడు అని నేను చెప్తాను అనుకోండి, ఎవరంటారు? నేను గుడిసెలో కూర్చుని నాకు తింటక లేక నేను అలాగే ఉన్నాను అనుకోండి, అలా వాక్యం చెప్తుంటే ఏమంటారు? ముందు నువ్వు బాగుపడరా. ముందు ఒక ఆయన వచ్చి పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు నాకు మంచి బిగ్ హిల్ కావాలి, బిగ్ హౌస్ కావాలి, ప్రేయర్ చేయండి అన్నాడంట. ఆ పాస్టర్ గారు ఏమన్నాడంట, ముందు ఆ చిల్లు లేని సొక్కని ఆయన వేసుకున్నది ఏంటంటే చిల్లులు, ఆ చిల్లు లేని సొక్కని జయించి ముందు విశ్వాసంతో తర్వాత ఇల్లు గురించి ప్రార్థన చేద్దుకుని అన్నాడంట. అర్థమైందా? అంటే ఈయన షర్ట్ కూడా వేసుకునేటువంటి విశ్వాసం లేదు ఈయనకి. ఈ షర్ట్ కొత్త షర్ట్ వేసుకుందాం, కొత్త షర్ట్ సంపాదించుకునేటువంటి సామర్థ్యం లేదు. కానీ ఈయనకి ఏం కావాలంట? దేవుడు అడిగితే దేనాన్ని ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాడు. కానీ నీ యొక్క విశ్వాస పరిమాణం చెప్పునా. హల్లెలూయా. చూడండి, ఒకే క్లాసులో ఉంటారు, ఒకే సంఘంలో ఉంటారు, ఒకే పాస్టర్ వాక్యం చెప్తాడు. కానీ ఒకరు బ్లెస్ అయిపడుతుంటారు, ఒకరికి మార్క్స్ వచ్చేస్తుంటాయి, ఒకరికి 100 వచ్చేస్తాయి, ఒకరు ఫెయిల్ అయిపోతారు. ఏంటంటారు? లోపం. వినటం లోపమా? చెప్పడం లోపమా? చదవటం లోపమా? 100 మార్కులకు వచ్చినట్టు కంటే ఈడే ఎక్కువ చదువుతుంటారు రోజంతా. మరి ఎందుకనంట? గ్రహింపు. హల్లెలూయా. ఈరోజున మరి ఇక్కడ దీవారాత్రము అంటే ఏంటంటే డే అండ్ నైట్, రాత్రి పగలు, ప్రతి క్షణము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానించడం అంటే ఏంటి? చూడండి, ఎప్పుడైతే మనం చర్చ్ నుంచి బయటికి వెళ్ళిపోయామో మనకు బయట బ్యాచ్ ఎదురవుతుంది, ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ ఏం మాట్లాడుతుందో అందులోకి మనకు నిమగ్నం అయిపోతాం. మనం ఆ మాటలే వచ్చేస్తాయి మళ్ళాను. ఇంకా పక్కన పాస్టర్నా, పక్కన ఎవరైనా ఇంకా సంబంధం ఉండదన్నమాట. లోకానుసారంగా మాట్లాడుతుంటారు. నాకు కొన్నిసార్లు కొంతమంది కలిసినప్పుడు ఎవరు ఎంత రోషంగా మాట్లాడతారు. తర్వాత నేను ఫోన్లను వాళ్ళు ఫోన్ చేసి పెట్టేస్తారు కదా, సరే ఏం అర్జెంట్ అని చెప్పి నేను రివర్స్లో చేస్తాను అనమాట. ఎవరో ఎందుకు చేసావు అంటారు. నేను కొన్నిసార్లు పెట్టేస్తాను, ఏం మాట్లాడుకుంటాను. కొన్నిసార్లు నేను చెప్తాను, చెప్పాక అమ్మ నేను బ్రదర్ జాషువా అని ఇలాగ ఫోన్ చేసి అయ్యగారు ప్రైజ్లాడండి. మరి ఏమైపోయింది? ముందు దీన్ని ఏమంటారు? వేషధారణ అంటారు అన్నమాట. అంటే తెలిస్తే ఒకలాగునా, తెలియకపోతే ఒకలాగునా. దేవుడు ఏమంటాడంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. 2008వ సంవత్సరంలో నేను డిఎస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. సో అప్పుడప్పుడే చిన్న ఫోన్ వచ్చింది నాకు. ఎక్కడ వచ్చిందో 1600 సంథింగ్ ఏదో చిన్న ఫోన్. సో ఆ ఫోను నా దగ్గర ఉన్నది. మేము ఒక రూమ్ తీసి చదువుకుంటూ ఉన్నాం. ఎందుకు తెలిసిందో, ఎలా తెలిసిందో, నా క్లాస్మేట్ ఒక అమ్మాయికి నా నెంబర్కి తెలిసింది. ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేస్తే హలో చెప్పండి ఎవరు మీరు, ఏంటి, ఎవరమ్మాయి ఏంటి అని చెప్పి నేను మాట్లాడుతుంటే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఆమె అన్నదనమాట, అసలు ఇంత రెస్పెక్ట్గా మాట్లాడుతూ నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఎవరో తెలియకపోయినా సరే, నేనెవరో తెలియకపోయినా కూడా ఇంత
గౌరవప్రదంగా ఇంత రెస్పెక్టబుల్గా మాట్లాడటం నాకు చాలా మంచిగా అనిపించిందని చెప్పింది. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్నే నాకు ఎవరో ఫోన్ చేస్తే నా ఫోన్ ఎవరైతే మాట్లాడుతున్నారన్నమాట. సంథింగ్ నేను ఏదో వర్క్లో ఉంటే నేను బిజీగా ఉన్నానని చెప్తున్నారు వాళ్ళు. నాకు మనసుకి అది నచ్చలేదన్నమాట, బాధ అనిపించింది. ఎప్పుడు కూడా మనం ఒకటే చెప్పాను వాళ్ళకి ఎవరికి, ఏంటంటే మనం దాసులకి బాస్ ఫోన్ చేసి ఏం చేస్తారు, నేను బిజీగా ఉన్నానని చెప్పంటారా? ఏమో ఎవరన్నాను? ప్రతి వాళ్ళు ఏమంటారు, నేను దేవుని దాసుని. మరి ప్రార్థన ఏంటంటే, తర్వాత చేస్తాను పెట్టేసాయి అంటారా? మనం పైకి ఏమంటామంటే, నేను దేవుని దాసురాలి అంటే ఏం చేయాలి? మనకి ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్ళని బాసులాగా భావించి మనం ఫీల్ అవ్వాలి, అలా రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుంది, దేవుడికి మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఈ రోజున మనం ఎందుకని సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎందుకు ఇంత ప్రత్యేకించబడి మనం ఇన్ని పనులన్నీ మానుకుని వచ్చి ఈ నైట్ అంతా నిద్ర లేకుండా ఎందుకు కూర్చోవాలి? అసలు బైబిల్ గ్రంథాలు ఎవరన్నా చేశారా? అసలు ఎంతమంది చేశారు? ఎందుకు చేశారు? ఏ ఉద్దేశాలతో చేశారు అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే బైబిల్ గ్రంథాలు నేను చాలా వెతికాను. కొంతమంది ఒకరు అంటారు, కొంతమంది ఇద్దరు అంటారు, కొంతమంది ముగ్గురు అంటారు. కానీ చాలామంది చేశారు, బైబిల్లో చాలామంది చేశారు. కొంతమంది నేను చూపిస్తాను ఈ రోజున. మీకు అందరికీ తెలుసు, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆల్ నైట్ ప్రేయర్ చేసింది ఎవరు? ఎవరంటండి? ఎందుకని చేశాడని యాకోబు గారు? భయం వేసేసాడు. ఏం భయం అంట? ప్రాణ భయం వేసాడు. అలానే చంపేస్తాడేమని చెప్పేసి భయంతో తన భార్య బిడ్డలందరూ సేఫ్ ప్లేస్లో పెట్టి. ఇక్కడ చాలా లెసన్ ఉన్నది మనకి. యాకోబు గారు చేసిన సంపూర్ణ రాత్రి ప్రార్థన మీరు గమనించినట్లయితే ఏం చేశాడు? వాళ్ళ ఆయనకి అన్నం వండకుండా, భోజనం పెట్టకుండా, పట్టించుకోకుండా, ఈరోజు అలాంటి మీ పని మీరు చేసుకోండి అన్నాడా? ఏమనలేదు. సేఫ్గా వాళ్ళ భార్య బిడ్డల్ని, వాళ్ళకున్న సమస్తాన్ని అంతటిని కూడా సేఫ్ ప్లేస్లోకి పంపేసి ఒక్కడు మిగిలిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రతికూల పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చుకున్నాడు, ఆటంకాలన్నీ తీసి పక్కన పడేశాడు, అంధకారం అంతా కూడా తొలగించేసుకున్నాడు. ఆయన ప్రత్యేకపరుచుకుని ఏం చేస్తున్నాడంట? ఆల్ నైట్ ప్రేయర్ చేయాలి అనుకోలేదు, కానీ దేవుని సందులో ప్రార్థించాలని అనుకున్నాడు. ఆ ప్రార్థన ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అంతవరకు వెళ్ళిపోయింది అనమాట. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాలి, ఈయన ఏ విధంగా మోకరించాడంట? ప్రాణభయంతో మోకరించాడు. ఇప్పుడు ప్రాణభయంతో మోకరించిన వాడు ఎలా ప్రార్థన చేయాలి? దేవా, మా నన్ను చంపేస్తాడు, నన్ను కాపాడని ప్రార్థన చేయాలి. గుడ్డివాడు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమన్నాడు? నీకేం కావాలి? గుడ్డివాడికి ఏం కావాలి తెలీదా దేవుడికి? మరి ఎందుకు అడుగుతున్నాడు? నిజంగా ఎప్పుడైతే మన ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేస్తావో నీ అవసరాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అసలు నీ అవసరం గురించి అడగవు. నాకు అదే నచ్చింది యాకోబులను. మీరు చదువుకోండి వెళ్ళి. ఇది ఏమంటారు, ఇది ఆదికాండం 32:23-24 నుంచి చదువుకుంటే వెళ్ళినట్టయితే ఆ పైన ఎలాగుంటుందో తెలుసా? యాకోబు అంట మోకరించి ప్రార్థన చేసి దేవుడిని ఏమడుగుతున్నాడు తెలుసా? నీవు నన్ను మా అన్న నుంచి కాపాడదగా నేను విడిచిపెట్టను అన్నాడా? ఏమన్నాడు? చచ్చిపోవాలనుకున్నాడు. ఆశీర్వాదం ఏం చేసుకుంటాడు? ఏమా, ఇప్పుడు నువ్వు మంటలో కాలిపోతున్నావు, కేజీ బంగారం ఇవ్వమని అడుగుతావా, లేకపోతే నన్ను కాపాడమని అడుగుతావా? అదే అడుగుతారేమో. నెక్లెస్ కావాలంటారు మీరు. సునామీ వచ్చి కొట్టుకుపోతున్నా కూడా నాకు నెక్లెస్ కావాలంటారా? మరి ఏమంటారు? నన్ను కాపాడంటారు. ఇక్కడ యాకోబు గారు చాలా భయంకరమైనటువంటి ప్రెజర్లో ఉన్నాడు. నా అన్న ఎక్కడ నన్ను చంపేస్తాడు అని చెప్పి ఆలోచనతో ఉన్నాడు. ఆ భయంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరి అటువంటి భయంతో మోకరించిన వ్యక్తి ఏమని పలకాలి? ఏమని పలకాలి? కాపాడనాలి. కానీ ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించదేనే కానీ నేను విడిచిపెట్టను. హల్లెలూయా. అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని ఎవడో ముట్టలేడు. దేవుని చేత ఆశీర్వించబడిన వాడిని ఏ రోగము ముట్టలేదు. దేవుని చేత ఆశీర్వించబడిన వానికి ఏ సమస్య తట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకుతున్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదం మనం స్వతంత్రించుకున్నప్పుడు అందరూ వచ్చంట గాడ్ బ్లెస్సెస్ డెవిల్ కిస్సెస్ అంట. అంటే దేవుడు నిన్ను దీవించాడనుకో, దెయ్యం కూడా నిన్ను ఏదో చేద్దారని వచ్చి అయ్యి బాబు దేవుని ఆశీర్వాదం ఇతని మీద ఉందని చెప్పి నీ పాదాలకు ముద్దు పెట్టి వెళ్ళిపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఎన్నోసార్లు అటాక్ చేశాడు సైతాన్ గడు.
5 సంవత్సరాల లోపల ఏడకూడదంటే నేను, ఎందుకంటే ఈ ముక్కు రంధ్రాలు చిన్నవి, ఏడ్చినంటే అని అలాగే ఎగుపురు వచ్చి ఆగిపోద్ది, చనిపోతానమాట. 5 సంవత్సరాలు ఏడకుండా పెంచాలంటే ఎలా పెంచాలి? ఎంత కష్టం. ఐస్ క్రీమ్ వచ్చిందనుకో కింద పడి దొల్లి అనమాట, అంటే ఏడితే పోతాను కదా, ఏడకూడదు, ఖచ్చితంగా కొనేవాళ్ళు. నాకు టెక్నిక్ తెలిసిపోయింది అనమాట. ఇంకా నేను ఏడకూడదు, ఏడ్చానంటే ప్రమాదం ఎవరికి, నాకు, కానీ అది మా నాన్నలకు ప్రమాదంగా మార్చుకున్నాను అనమాట. నేను ఏది కావాలని ఏడ్చి చేయాలన్నమాట, ఏడ్చేస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారని చెప్పేసి. ఇలాగ సైతాన్ గడించాడంటే బలహీనత పెట్టి నన్ను లేపేయాలని చూశాడు. కానీ దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నట్లయితే ఏది నీకెంత మాత్రమో హాని చేయలేదు. హల్లెలూయా. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ కొంతకాలం మళ్ళీ ఇంకో సమస్య, పైల్స్ అనే సమస్య, నిరుద్యోగం అనే సమస్య, వింటున్నారా, వివాహ సమస్య, ఇంటి సమస్య, ఒంటి సమస్య, అన్ని సమస్యలు ఒకదాని తర్వాత వస్తున్నాయి. మీరు చూడండి, మొక్క ఎదుగుతున్నప్పుడు అది అలా భూమి నుంచి వస్తున్నప్పుడు అంటే చిన్న చిన్న పురుగులు వచ్చి తినాలనుకుంటాయంట. కొంచెం పైకి వెళ్ళాక దాని మీద అనేక క్రిములు వచ్చి తినాలని చూస్తాయంట. ఇంకా పైకి వెళ్ళక పురుగులు పట్టాలని చూస్తాయంట. ఇంకొంచెం పైకి వెళ్ళక ఓ మేకో ఏదో వచ్చి తినాలనుకుంటుందా, ఇంకొంచెం పైకి వెళ్ళక ఆవు వచ్చి తినాలనుకుంటుందంట, ఇంకొంచెం పైకి వెళ్ళక గాలి తుఫాన్ వచ్చిందని ఎలాగైనా పడగొట్టాలనుకుంటాయంట. ఇవన్నీ ఏం చేయలేకపోయినసరికి అది నెమ్మదిగా పైకి వెళ్ళేసరికంట ఇంకా ఏది వచ్చినా కూడా దాన్ని ఏమీ చేయలేదంట. హల్లెలూయా. నువ్వు కూడా ఏం చేయాలంటే సమస్యలు వచ్చే కొలది స్ట్రాంగ్ అవుతూ ఉండాలి. హల్లెలూయా. ఇబ్బందులు వచ్చే కొలది దేవునికి దగ్గర అవుతూ ఉండాలి. ఈరోజు చాలామంది ఎందుకు రాలేదమ్మంటే ఏమంటారు తెలుసా, విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసింది బ్రదర్, స్టార్ట్ అయింది కానీ హెడేక్ చాలా ఎక్కువైపోయింది అసలేని, ఇంకా రాలేకపోయాను అంటుంటారు. మీరు ఒకవేళ ఫీవర్ వచ్చింది మీకు, ఫస్ట్ ఏం చేస్తారు, పారాసెటమాల్, డోలో 650 ఏదో వేస్తారు. దేవుడి దేవుళ్ళు తగ్గిపోతుంది అనుకోండి, ఇంకెవడ అవసరం ఉండదు కదా. ఒకవేళ తగ్గలేదనుకోండి ఏం చేస్తారు, మళ్ళీ మెడికల్ షాపులకి వెళ్తారు. అస్సలు తగ్గలేదంటే ఇంకో డోసు పెంచి ఇస్తాడు. అప్పటికి తగ్గకపోతే ఏం చేస్తారు, పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఏదో ఇంజక్షన్ చేస్తాడు, తగ్గదు. అప్పుడు ఏం చేస్తారు, కొంచెం లోకల్లో ఉన్న క్లినిక్ ఏదో చిన్నదానికి వెళ్తారు. అక్కడ తగ్గపోతే ఏం చేస్తారు, కొంచెం పెద్ద డాక్టర్కి వెళ్తారు. అక్కడ తగ్గపోతే ఇంకా పెద్ద డాక్టర్కి వెళ్తారు. అక్కడ తగ్గపోతే అప్పుడు టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఈ టెస్టులు అన్నీ చేసి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోతారు. అంటే ఇక్కడ ఏమైంది, నీ సమస్య పెరిగే కొలది డాక్టర్కి దగ్గరేరు దూరమేరా, దగ్గర అయిపోయారు కదా. మరి అలాగే సమస్యలు పెరిగే కొలది దేవునికి దగ్గర ఎందుకు కావట్లేదు? ప్రార్థన చేయడం మానేస్తారు సమస్య పెరిగే కొలది. సమస్యలు పెరిగే కొలది అసలు ప్రార్థన చేయబుద్ధి అవుతుంది చాలామందికి. కాబట్టి నీకు జ్వరం ఎక్కువ అయ్యే కొలది మొత్తం ట్యాబ్లెట్లు మానేసి కూర్చున్నాను ఏమవుతావు, పైకి పోతాం కదా. ఎప్పుడైతే తీవ్రత పెరిగిందో అప్పుడు ఇంకా వైద్యం పెరిగింది అనుకోండి, అప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు బయటపడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దీవారాత్రం ధ్యానించాలంట. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట, ప్రతి వాక్యాన్ని పట్టుకోవాలన్నమాట. ఏ సమస్యలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో దానికి తగిన వాక్యం నీ హృదయం నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. నీ మనసులోంచి బయటికి రావాలి. ఎలా వస్తుంది, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంట. యాకోబు చక్కగా మోకరించాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించవలసిందే అంటే అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసు దేవుడు, ఏం పేరు నీది, యాకోబు కదా. ఎందుకు వచ్చింది, నిన్ను అందరూ మోసగాడు అనుకున్నారు, కానీ నిన్ను మోసగాడిగా చూడలేదు, నువ్వు రాకుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మోసగాడిని రాకుమారుడని ఎవరని అంటారా, మోసపోయిన వాడిని రాకుమారుడని ఎవరని అంటారా? అందరూ దొంగ అంటే నువ్వు నా కొడుకు అంటాడు ఎవరన్నాను. కృప అంటే ఏంటంటే, చాలాసార్లు చెప్పాను ఈ విషయం మీకు, దేనికి అర్హులము కామో దానికి అర్హులుగా చేసేటువంటిది. ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో భార్య చనిపోయింది, ఒక్కడే కొడుకు, తండ్రి ఉన్నారు. సో ఆయన కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఈ విషయం ఒక దొంగకు తెలిసిందంట, ఇది చాలా పెద్ద సంపన్నమైన కుటుంబం, ఇందులో ఒక్క ఆయన ఉంటాడు ముసలోడు అని చెప్పి. అయితే ఈ దొంగతనానికి వెళ్ళాడంట. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ కొడుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాడు, ఇంట్లో కూర్చుని ఉన్నాడు. ఈ దొంగ వచ్చాడు కానీ ఆయన మెలుకుండేసరికి దొంగ కనపడ్డాడు. ఈ దొంగకి ఎదురు తిరిగాడు ఈ యొక్క కుమారుడు. పోరాటం జరిగింది. ఈ దొంగ విడిపించుకుని వెళ్ళాలనుకున్నాడు, కానీ కుమారుడు ఆ దొంగను పట్టుకోవాలనుకున్నాడు. ఇంకా దొంగ ఏం చేశాడంటే తప్పించుకోవడానికి ఈ కుమారుడిని పొడిచాడు, కుమారుడు చనిపోయాడు.
సో తెల్లవారుసరికి పోలీస్ స్టేషన్లో కేసులన్నీ జరిగాయి. దొంగ దొరికాడు, స్టేషన్కి తీసుకెళ్లారు. చేసిన తప్పుకి మరణశిక్ష పడిపోయింది ఆయనకి, ఉరి శిక్ష తీస్తూ ఉన్నారు. సో తండ్రి వచ్చాడనమాట. తండ్రి వచ్చి, అయ్యా చెప్పండి, ఇప్పుడు ఏం చేయమంటారు? నీ కుమారుని చంపేశాడు ఈయన, కాబట్టి ఈయనకి మరణశిక్షను మేము విధిస్తూ ఉన్నాం అని అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన, అయ్యా నాకు ఒక్కడే కుమారుడు చనిపోయాడు, నాకు ఇంకా వెనక ముందు ఎవరు లేరు, కాబట్టి ఈ ఆస్తి నేను ఏం చేసుకుంటాను? ఇదిగో ఈయన దొంగతనానికి వచ్చాడు కదా మా ఇంటికి, ఈయన దొంగతనం చేయాలనుకున్నాడు కదా, కాబట్టి ఈయన్నే నా కుమారుడిగా నేను స్వీకరిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆస్తి అంతటికి ఇతనే వారసుడు అని చెప్పాడంట. అందరూ షాక్ అయిపోయారంట. చూడండి తండ్రి మనసు ఎలా ఉన్నదో. చనిపోయిన కుమారుడు నాకు ఎలాగ తిరిగి రాడు, నా కుమారుడు చనిపోయాడు కాబట్టి ఈయన కూడా చనిపోవడం వల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు నాకు కుమారుడు లేడు, వారసుడు లేడు, నా ఆస్తి అంతటికి మరి ఇతను ఏదో వచ్చిన దొంగతనం చేద్దారని వచ్చాడు కాబట్టి నా ఆస్తి మొత్తం ఇతనికి ఇచ్చేసి ఇతన్ని నా వారసుడిగా, నాకు కుమారుడిగా నేను స్వీకరిస్తున్నాను అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడంటే, నీ సమస్య ఏదైనా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీకు అర్హత లేకపోయినా సరే, నీకు యోగ్యతనిచ్చి నిన్ను హెచ్చించే దేవుడు. హల్లెలూయా. అతను ఏం చేశాడు? ఏదో చిన్న 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు దొంగతనం చేసుకుందారు అనుకున్నాడు, కానీ ఆ తండ్రి ఏం చేశాడంటే యావత్ ఆస్తికి వారసుని చేసేసాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వేదో చిన్న నొప్పి పోతుంది, చిన్న ఉద్యోగం వస్తుంది, చిన్న వివాహం జరుగుతుంది, చిన్న సమస్య తీరుతుంది, నువ్వు వచ్చావేమో, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీవు నా బిడ్డవు, నువ్వు నా సమస్తానికి వారసురాలువు, వారసుడు అంటున్నాడు. నమ్మినట్లయితే స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు గారు అంట రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారుసరికి ఏమైపోయాడంట? రాకుమారుడైపోయాడు, విడుదల పొందుకున్నాడు, విమోచించబడ్డాడు. ఎప్పుడైతే రాకుమారుడైపోయాడో అప్పుడు వాళ్ళ అన్నకి ఎదురుగా వెళ్తుంటే ఏమైందంట? దేవుని చేత ఆశ్రయించబడిన వాడు శత్రువులు కూడా మిత్రులైపోతారు, ద్వేషించే వాళ్ళు కూడా ప్రేమించడం మొదలు పెడతారు. కాబట్టి అన్న ఏంటంట, పగంతా కూడా చల్లారిపోయింది, ద్వేషం అంతా కూడా పోయింది. వచ్చి మెడ మీద ముద్దుపడి హత్తుకుని ముద్దు పెట్టుకుంటున్నాడంట. హల్లెలూయా. ఎందుకు జరిగింది ఈ మార్పు అంటే, మొట్టమొదటగా అన్నను కలవటానికంటే ముందు దేవుణ్ణి కలిశాడు యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఏదైనా సమస్య ఉందంటే, నీ జీవితంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి ఉందంటే, మొట్టమొదటగా అక్కడికి వెళ్ళొద్దు. పరిస్థితి దగ్గరికి ఏం చేయాలంట? దావీదు సమస్తం కోల్పోయాడంట, కానీ పరిగెట్టుకెళ్ళి యుద్ధం చేసే లేదని ఏం చేశాడని తెలిసిందనే, యుద్ధం చేసే ముందు దేవుని సన్నిధిలో మోకరించి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా వెళ్ళిన యుద్ధానికి వెళ్ళు, అప్పుడు వెళ్ళాడు, విజయం సాధించాడు. ఈరోజు మీలో చాలామంది ఫెయిల్ అయిపోయడానికి కారణం ఏంటి తెలుసా? మీలో చాలామంది అద్భుతాలను స్వతంత్రించుకోకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వెంటనే అంతే సమస్య సమస్య సమస్య, నన్ను వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, నాకు ఈ నష్టం, ఆ నష్టం, ఆ బాధ అని చెప్పి వెంటనే గురంతా కూడా దాని మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఓడిపోతుంటారు చాలామంది. నీకు ఎటువంటి సమస్య నీ ఎదురుగా ఉన్నా సరే, మొట్టమొదటి మోకరించు, దేవుని సందులోకి వెళ్ళు. ప్రభువా ఇదిగో ఈ సమస్యకి నేను ఎదురెళ్తున్నాను, ఈ యొక్క పరిస్థితికి నేను ఎదురెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం చేస్తున్నావు కదా, ఎస్ అని చెప్పి దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. పాడతాం కదా మనం, యుద్ధము యెహోవాదే. లేచి నిలబడినందరూ ఒకసారి పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మనకెవరు కూడా లేరు, శూరులు మనకెవరు కూడా లేరు. మరెవరంట? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, నీతి సూర్యుడు, యుద్ధ వీరుడు మన దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడదాం మనం అంతా కూడాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. కూర్చుందాం అందరం కూడా. ప్రియులరా, అన్నిటికంటే బెస్ట్ ప్రేయర్ ఏంటంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన అన్నమాట. ఎందుకంటే ఏ చర్చిలోకి వెళ్ళండి 2 గంటల మించి మీరు ఉండలేరు, ఉండరు కూడాను. 2 గంటలు గంట పాటలు అంటే ఎవరు వెళ్ళరు. వాక్యానికి మాత్రం వెళ్తారు, లేదా ఆశీర్వాద ప్రార్థనకు వెళ్తారు. మీరు రోజుకి 2 ఇడ్లీలు తిని ఎన్నాళ్ళు బతుకుతారు? రోజుకి 2 ఇడ్లీలు తిని ఎన్నాళ్ళు బతుకుతారు? మీరు ఖచ్చితంగా కొంతకాలానికి అయిపోతారు. అలాగే ఏదో వారానికి ఒక మెసేజ్ విని మీరు వారం అంతా కూడా ఎలా బ్రతుకుతారు? అంతరంగ పురుషుడు, ఆత్మ పురుషుడు అని ఉంటాడు మనకి. ఆ పురుషుడిని బలపరచాలంటే, బలంగా ఉండాలంటే ఏం చేయాలి? బలమైన ఆహారం తింటూ ఉండాలి. హల్లెలూయా. మరి నిజంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, నేను ఇప్పుడు ఆల్ నైట్ స్టార్ట్ చేసిన మీరు అనుకుంటే పొరపాటు అనమాట. నేను ఆల్మోస్ట్ 7th క్లాస్లో ఉండగానే ఆల్ నైట్ ప్రేయర్ నడిపించేవాడిని స్టార్ట్ చేసినప్పుడు. అప్పటి నుంచి కొనసాగిస్తూనే ఉన్నాను. దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఆన్లైన్లోను, మరి యూట్యూబ్లోను, లైవ్లోను, ఇంట్లో ఒకటి కూర్చొని చేసుకునేటువంటి వాడిని. దేవుడిచ్చినటువంటి ఇప్పుడు అవకాశాలను బట్టి ఇలాగ అనేక మంది మధ్యలోకి రావటం, అనేక మందికి ఉపయోగపడతాం, అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఆల్ నైట్ పెడతానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. చక్కగా సాయంత్రం 8 గంటల నుంచి పొద్దుట 5 గంటల వరకు, అంటే ఎంత దగ్గర 7-8 గంటలు దేవునితో గడపడం ఎంత భాగ్యం అసలేని. ఎటువంటి సమస్యన ఆగుతుందా? ఎటువంటి సమస్య నిలబడుతుందా? ఎటువంటి ప్రతికూల పరిస్థితిని మీకు అడ్డుగోడగా నిలబడగలుగుతుందా? కేకలు వేస్తే గోడలు కూలే అంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సైనికులని వంతెన మీద నడుస్తుంటే సైనికులు ఎలా నడుస్తారు? నీకులాగా ఎట్లా నడరాళ్ళు ఎలా నడుస్తారు? లెఫ్ట్ రైట్, అందరూ ఒకేసారి ఒకే కాల్ వేస్తారు. అందరూ ఒకేసారి వాళ్ళ యొక్క విధానం ఇలా ఉంటుంది అన్నమాట. లెఫ్ట్ రైట్ లాగా, లెఫ్ట్ రైట్. మనకులాగా ఇష్టం వచ్చినట్టు నడరు. వాళ్ళని దాన్ని ఏమంటారంటే ఖవాత్ అంటారు అనమాట. ఏమంటారు? ఖవాతు. హల్లెలూయా. ఏమంటారు? ఖవాత్ అంటారు. అంటే ఆ విధంగా నడుస్తారన్నమాట. కొన్ని బ్రిడ్జెస్ మీదకి వచ్చేసరికి ఏం చేస్తారంటే సైనికులు ఎవరిని కూడా ఖవాతు చేయనివారు. ఎందుకని? చదువుకోలేదు మీరు, 8th క్లాస్లో ఉంటుంది అంతా కూడా. ఖవాతు చేయనివారు. ఎందుకని? బ్రిడ్జ్ కూలిపోతుంది. అదేంటి ఖవాతు చేస్తే బ్రిడ్జ్ ఎందుకు కూలుతుంది? ఏమవుతుంది? అనునాదం అని ఉంటుంది అక్కడ. అంటే ఫ్రీక్వెన్సీ, వీళ్ళ ఫ్రీక్వెన్సీ అంతా ఒకేసారి ఇలా అందరికి ఏమవుతుందంటే కూలిపోతుంది అన్నమాట బ్రిడ్జ్ అంతా కూడా. కాబట్టి మీరు నాయన అక్కడ వాక్ చేయొద్దు. హల్లెలూయా. సృష్టిలో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయో తెలుసా? అలాగే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఒకేసారి ఏం చేయారంట? యెరికో గోడలకు ఎదురుగా వెళ్ళి 7 రోజులు మాట్లాడలేదు, 7 సార్లు మాట్లాడలేదు. 7 సార్లు కంప్లీట్ అయ్యాక యెరికో గోడల వైపు చూస్తూ హల్లెలూయా ఎవరంటలేదేంటి? చెప్పాలి గట్టిగా అందరూ కూడా. దేవునికి స్తోత్రం. 1 2 3 హల్లెలూయా. ఇలా కూడా కాదు, దీనికి 1000 అంతలో. మీరు ఎప్పుడన్నా అంటే ఇప్పుడు పెళ్లి బాజాలు అవి అంతా లేదు, కానీ పూర్వకాలం ఎక్కడో పెళ్ళి అయితే మా ఇంట్లో సామాన్లు ఉనికిపోతుండే అనమాట. ఇదేంటి అక్కడ పెళ్ళి అవుతుంది ఇక్కడ సామాన్లు ఉలుకుతున్నాయి ఏంటి అనుకుంటే, అక్కడ కొడుతున్నటువంటి బ్యాండ్ మేళానికి మా ఇంట్లో ఇవన్నీ కూడా ఏకీభవించాయి అనమాట. ఎప్పుడైతే వాటిలో ఏకీపించాయో ఇవి కూడా సేమ్ మ్యూజిక్ ఇచ్చాయి అనమాట. హల్లెలూయా. అనుభవించారు ఎప్పుడన్నా ఇలాంటివి? అక్కడ బస్సు వెళ్తుంది, ఇక్కడ ఊగుతుంటాయి. ఎందుకని? ఏకీభవిస్తున్నాయి కాబట్టి. అలాగే దేవునితో మనం ఏకీపించినప్పుడు దేవునిలాగా మనం కూడా మాట్లాడగలుగుతాం, దేవునిలాగా మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం, దేవునిలాగా మనం కూడా సృష్టించగలుగుతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన యెడల నీకేది ఇష్టం అడగండి నేను ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవడు నా యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా. ఒక ఉద్యోగం చేయడం కాదు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆమేన్. ఒక బండి తిప్పుకోవటం, ఒక ఆటో తిప్పుకోవటం, ఒక కారు తిప్పుకోవటం కాదు దేవుని ఉద్దేశం. నీవే అనేక మందికి ఓనర్గా ఉండాలి. హల్లెలూయా. చెప్పటాక బాగానే ఉంటుందిలేండి, ఎక్కడవుతాయి ఇవన్నీ. నువ్వు అలా అనుకున్నా కాబట్టి అవట్లేదు. ఎప్పుడైతే ఎస్ ఇది నా కోసమే చెప్పారు, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. నేను నెక్స్ట్ ఆల్ నైట్లో ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకుంటాను. ఆమేన్. రాత్ర నిన్న వస్తుంటే ఒక టెస్ట్ మనీ పంపింది ఒక సహోదరి. ఆమెకి ఎందుకు ఒక సమస్య వచ్చింది గర్భంలోను. ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు, ఎంతమందికి అర్థమవుతుంది?
అర్థమవుతుంది కదా ఆడవాళ్ళందరికీ. అంటే మన తండ్రి ద్వారా రిలీజ్ అయినటువంటి ఆ బిడ్డ ఆ పెలోపియన్ ట్యూబ్ ద్వారా వెళ్ళి గర్భసంచిలోకి వెళ్తాడు. అర్థమైంది అందరికీ? బాగా చెప్పానా? ఓకే. అలాగా వెళ్ళేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ ట్యాంక్ పైన పెడతాం కదా, మనకు వాటర్ ట్యాప్ తిప్పినా వాటర్ రావట్లేదు. కారణం ఏంటి? నీళ్ళు లేకపోలేదు, నీళ్ళు ఉన్నాయి కానీ రావట్లేదు. అంటే నేనేం చేశాను, మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ట్యాంక్ నింపాను, వాటర్ నింపాను, కానీ ట్యాప్ తిప్పుతుంది వాటర్ రావట్లేదు. ఏమైందంటే ఎవడు వెళ్ళి పైన గోళీ వేసాడు. ఏవారు? గోళీ. ఆ గోళీ వచ్చి ఎక్కడ అడ్డుపడిందంటే కరెక్ట్గా లోపల మొత్తం ఇదంతా అయిపోయింది, ఫ్లోరింగ్ అంతా అయిపోయాక అక్కడ అడ్డుపడ్డది. అప్పుడు ప్లంబర్ని పిలిస్తే మొత్తం ఇదంతా తవ్వాలన్నాడు. తవ్వించా, మరి ఏం చేస్తాం? ఆ గొట్టం అంతా తీస్తే అందులో గోళికాయ ఉన్నది. అర్థమైందా? ఏదో అడ్డు వచ్చిందనమాట. అలా ఇక్కడ ఏమైందంటే ఈమెకి ఫెలోపియన్ ట్యూబ్స్ 2 కూడా క్లోజ్ అయిపోయి, ఐవీఎఫ్కి వెళ్ళారు, ఆపరేషన్లు చేయించారు, లక్షలు ఖర్చు పెట్టారు. నా దగ్గర ఉన్న సాక్ష్యం. ఆవిడ వాయిస్ పంపమని అడిగాను, టైప్ చేసి పంపింది. చూస్తాను, రేపటికి వస్తే వాయిస్ మీకు వినిపిస్తాను ఆవిడదే. అయితే ఏమైందంటే ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్నో చేశారు కదా. నాకు ఈ మాట అంటే అసలు ఇష్టం ఉండదు, కానీ ఏ దిక్కు లేకపోతే ఏంటంట, ఏ దిక్కు లేకపోతే దేవుడి దిక్కు అంట. అంటే ఏదైనా దిక్కుంటే దిక్కులో పోతారనమాట, అంతే కదా. ఏదో దిక్కులో పని అయిపోయింది ఇంకా అంతే అయిపోయింది, ఇంకేం అవసరం లేదు, ఎవడం అవసరం లేదు కదా. అన్ని ద్వారాలు మూసుకుపోయాయి కాబట్టి ఇప్పుడు నాకు గేట్లోకి వెళ్ళారు, ఓపెన్ అంటే వెళ్ళిపోతారు బయటికి కదా. ఇది ఓపెన్ అంటే ఇటు బయటికి వెళ్ళిపోతారు. ఎక్కడ ఓపెన్ లేవనుకోండి ఏం చేస్తారు, దేవా నీవే నాకు మార్గం, ద్వారం తెరు అంటారు. ఎక్కడి నుంచి వస్తారు? పైనుంచి అనమాట. అలాగా మనం ఏం చేస్తాం, అన్ని ప్రయత్నాలు చేసి అన్ని తిరిగాక చివరగా వచ్చి ఏం చేస్తామంట, మోకరిస్తాం. అప్పుడు అప్పుడు సాగిల పడతాం అనమాట. అంతవరకు అసలు నడు వంగదు, మెడ వంచని ప్రజలు అంటాడు దేవుడు. అలాగే అన్ని తిరిగారు, వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ ఏమీ లేదంట. చివరికి పాలానా జాషువా బ్రదర్ ఉన్నాడే, 3:30 ప్రేయరు. ఏం ప్రేయర్ అంట? 3:30 ప్రేయర్లో స్తుతే ఉంటుంది అంతాను. అంత మనమే, ఆయన చేసేది ఏముండదు, మనల్ని చేయమంటాడు అంతాను అని చెప్పి ఎవరో చెప్తే ఏకీభవించారంట. హల్లెలూయా, హల్లెలూయా. వారం రోజులు ఏకీభవించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ అయితే ఫెలోపియన్ ట్యూబ్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. హల్లెలూయా. చెప్పటానికి బాగానే ఉంటుంది, ఇంటాక బాగానే ఉంటుంది. నిజమా? ఇలా జరుగుతాయా? ఎవరు మాటలు అన్నీ? ఇది నిజమా? ఎవరు? ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేసి మీరు వాళ్ళకి వెళ్ళి, ఇంకా ఎవరైతే ఇలాగ అనుమానించారో అనుమానం పెనిపోతాం అనేది మా అమ్మగారు చిన్నప్పుడు. ఏంటంటది మరి అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ అనుమానం ఎవరైతే అనుమానించారో వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే అలా చేశారో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. వారి జీవితంలో ఇప్పుడు ఏమయ్యంట, మార్గాలు సరళం చేయబడ్డాయి. త్వరలోనే వాళ్ళు కన్సీవ్ అవుతారు, బిడ్డతో కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఆమేన్. మరి ఏంటి బ్రదర్, ఎలాగ బ్రదర్ ఎంతను, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వలేదు, ఏం చేసినా అవ్వలేదు. ఎప్పుడైతే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఆమేన్. స్తుతి మూయబడిన ద్వారాలు తెరుస్తుంది. స్తుతి అడ్డుకున్న గోడలు పలగొడుతుంది. స్తుతి అంధకార శక్తులన్నిటిని ఎదిరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత తెలిసినా కూడా మళ్ళీ మనం ఏం చేస్తాం తెలుసా, ఆల్నైట్లకి వెళ్ళాను, 2-3 ఆల్నైట్లకి వెళ్ళాను, నాకు ఏం జరగలేదు, అద్భుతం. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి, అదిగో ఎవరు ఈ మధ్య ఇంకోలాగా ఏదో కొత్త టెక్నిక్ చెప్తున్నారండి, అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్తావు, జరగదు, ఇక్కడికి వెళ్తావు, తిరిగి చెప్పులు ఎరుగుతాయి కానీ నీ జీవితంలో ఏ మార్పు సంభవించదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సంవత్సరంలో నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మేలు పొందుకోవటానికి రాలేదు, దేవుడు మేలు చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. ఇది సత్యం. వెళ్తున్నారా? డబ్బులు అడుగుతారు కదా, అక్కడ మీ దశంభాగాలు అడుగుతారు కదా. ఇది చాలామంది ఇక్కడ నువ్వు వచ్చేది కోల్పోవటం కాదు, పొందుకోవటానికి. హల్లెలూయా. సామెతల గ్రంథం 1:5 చూసినట్లయితే జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును. ఆమేన్. వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఆమేన్. ఏం చేస్తారంటే నీతి సూత్రాలు విని సంపాదించుకుంటాడంట. ఇలాగ ఒక ఆయనకు ఆశ కలిగిందంట, యేసుప్రభు వస్తున్నాడు, వెళ్దాం చూద్దామని చెప్పి వెళ్ళి చెట్టు కూర్చున్నాడంట. యేసుప్రభు వచ్చి పేరు పెట్టి పిలిచాడంట. వెంటనే ముగ్ధురైపోయి యేసుప్రభు ఇంటికి పిలిచాడంట. విని ఏం చేస్తాడంట, నీతి సూత్రాలు సంపాదించుకున్నాడు. విన్నాడంట, నీతి వచ్చేసింది, అయ్యి బాబు అన్యాయంగా సంపాదించానని చెప్పి ఉన్నదంతా అందరికి ఇచ్చాడంట. మరి ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది, సంపాదించుకొనును అన్నాడు. మరి ఈయన జక్కే సంపాదించుకున్నాడా, పోగొట్టుకున్నాడా? ఏం చేయడు?
పోగొట్టుకున్నాడు కదా, ఒక్కొక్కటి దగ్గర తీసుకున్న దానికంటే 4 అంతలు వేసి ఇచ్చేయాడంట. మరి ఇప్పుడు సంపాదించుకున్నట్ట పోగొట్టుకున్నట్ట? పేద విధవరాలంట తన దగ్గర ఉన్న 2 కాసులు వేసేసిందట. సంపాదించుకున్నట్టు పోగొట్టుకున్నట్ట? ఆవిడ పోయింది, ఆవిడ వేసిన కానుక పోయింది, కానీ ఎక్కడికి పోయి తెలియదు. కానీ ఈ రోజుకి కూడా ఆవిడ గురించి ఎక్కడ మెసేజ్ అయినా ఏ పాస్టర్ అయినా చెప్పకుండా ఉంటారా? అంటే ఏం సంపాదించుకుంది ఆవిడ? పేరు సంపాదించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారముల కంటే, చదవట్లేదు బైబిల్ ఎవరు కూడా, వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగిందంట, దయ కోరదగిందంట. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుడు అంట బాలుడుగా ఉన్నప్పుడు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుచూ వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ నీకు దేవుని దయ ఉన్నదంటే ఆటోమేటిక్గా మనుషుల దయ వస్తుంది. ఎందుకంటే దేవుని దయ నీ మీద ఉన్నదంటే అర్థం ఏంటంటే నన్ను ఘనపరచువారు నేను. దేవుడు కనపరిచినట్టు అప్పు ఉంటుందా? చెప్పండి. దేవుడు కనపరిచినట్టు రోగం ఉంటుందా? దేవుడు కనపరిచేవాడికి సమస్య ఉంటుందా? సమస్యలతో కనపరుస్తాడా దేవుడు? అప్పులతో కనపరుస్తాడా? లేదు కదా. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నేను కనపరిచేశాడో నీకు రూపాయి అప్పు ఉండదు. దేవుడు నన్ను ఎప్పుడైతే కనపరిచాడో అప్పుల్లోంచి బయటపడ్డాను, నాకు ₹1 అప్పు లేదు. 2010 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు ఒక్క సింగిల్ రూపాయి అప్పు చేయలేదు నేను. హల్లెలూయా, హల్లెలూయా. అవసరాలు రాలేదా? ఆర్థిక సమస్యలు రాలేదా? ఆందోళన రాలేదా? భయంకరమైన కఠోర సమస్యలు రాలేదా? వచ్చాయి. కానీ యెహోవా వాటన్నిటి నుంచి విడిపించేశాడు. ఆమేన్. నువ్వు సమస్య వచ్చినప్పుడు సమస్య చూస్తే సమస్యని మింగేస్తుంది. అదే సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూసావనుకో, దేవుడు నిన్ను లేపేస్తాడు. ఆమేన్. సముద్రంలో మునిగిపోతున్నటువంటి ఈ పేతురు గారు ఏం చేయడు తెలుసా? అయ్యో అని చెప్పి భయపడుతూ వాళ్ళు ఊరు వచ్చేది, చచ్చిపోయేవాడు. కానీ ఏం చేయడు తెలుసా? 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను రక్షించు. మీరు ఎప్పుడన్నా ఇలాగన్నారా? అనరు. వెంటనే వాట్సాప్లో ఇప్పుడు ఇందాక నాకు మెసేజ్ వచ్చింది, అందరు కలిపి ₹10 పంపండి, ఇది అందరికీ పంపండి. ఏం చేయాలంటే సమస్య తీరిపోద్దంట. ఎప్పటికీ తీరదు. మీరు చూడండి, ఇచ్చి చూడండి, డబ్బులు కావాల్సిన డబ్బులు ఇవ్వండి. నేను చాలామందికి అలా హెల్ప్ చేసిన బాగుపడిపోతారు కదండి. అబ్బే ఈరోజు ఇవ్వండి, మీకు రేపు ఇచ్చేస్తాను. మళ్ళీ రేపు కూడా ఫోన్ చేసి రేపు కూడా ఇమ్మంటున్నారు. నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సమస్యకు పరిష్కారం డబ్బు కాదు. ఏంటంట? మన దేవుడే ప్రతిదానికి పరిష్కారం. ఏసే నా పరిహారి, నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. ఏంటంటన్నా? జీవిత నిజమేనా? మరి ఏసై నీ పరిహారం అయితే పక్కల వైపు ఎందుకు చూస్తున్నారు? బ్రదర్ ఏమన్నా హెల్ప్ చేస్తారా? నన్ను అలాగే ఎవరైతే అడిగారో అస్సలు చెప్పేస్తాను, నేను అస్సలు హెల్ప్ చేయనండి. ఎందుకంటే నీకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందని తెలుసా? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడికి నిన్ను ప్రేరేపించాడంటే కాకి నీకు సహాయం చేస్తుంది. దేవుడు నిన్ను ప్రేరేపించాడంటే, దేవుడు నీకు సహాయం చేయాలనుకున్నాడంటే వాగు నీకు సహాయం చేస్తుంది. దేవుడు నీకు సహాయం చేయాలంటే పేద విధవరాలు వచ్చి నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పరిచర్య ప్రారంభంలో ఒక విధవరాలు వచ్చింది. అయ్యా 2000 నాకు పెన్షన్ వస్తుంది, ఇందులో 200 దశమ భాగం తీసి నేను ఇస్తున్నాను, ఈ పరిచర్య చాలా బాగుంది, కొనసాగించి అన్నది. హల్లెలూయా. అక్కడ ప్రారంభమైనటువంటి ఈరోజు ఇంతవరకు ఇన్ని ప్రాంతాల్లో ఇంత అద్భుతంగా జరగడానికి దేవుడు నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవుస్తుంది ఏంటంటే, సంపాదించుకొనుము అంటే ఏంటంటే జగ్గయ్య ఏసీ ఇంటికి వస్తే ఉన్నదంతా ఇచ్చేశాడు. వెదజల్లి, వెరీ గుడ్, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. బైబిల్లో 2 వెర్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఇయ్యుడి మీకు ఇవ్వబడను, అడుగుడి ఏం తీసుకుందాం?
అడుక్కుందామా ఇద్దామా? అడుక్కుంటే అమ్మా మాదాకాలం తల్లే అంటారు ఇలాగా కదా. ఇచ్చి కూడా ఏం చేస్తాడు? తీసుకో. ఇచ్చే చెయ్య పైన ఉంటుంది, తీసుకునే చెయ్య, ప్రార్థన చేసే చేతులు, ప్రార్థన చేయించుకునే తలకాయలు కింద ఉంటాయి. మీరు ప్రార్థన చేయించుకునే తలకాయ, ప్రార్థన చేసే చేతులా? అబ్బే అస్సలు లైన్ కట్టేస్తాం కదా మనం. కొత్త పాస్టర్ గారు ఎవరైనా వచ్చారంటే ఇంకా ఫస్ట్ నాకు నా చెయ్యి నెత్తి మీద వేయలేదు నాకు అసలేని. ఏంటంట అందరికీ చెయ్యేసి ప్రేర్ చేయడానికి నాకు చేయలేదు. అక్కడ మన ఆలోచన తెలుసుకుందాం. నేను తక్కువని, ఏంటంట నేను తక్కువని, నేను కింద ఉన్నవాడిని. హల్లెలూయా. కాబట్టి మనం ఇచ్చేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ఫలితాలు ప్రకటించేవారుగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. మీరందరూ అటువంటి ఆలోచన కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. ఆమెన్, హల్లెలూయా. తల వంచకు నేస్తామంట మనం కదా. అంటే అర్థం ఏంటి? తల వంచకంటే అర్థం ఏంటి? అంటే చేయి చాపొద్దు, లేకపోతే తగ్గించుకోవద్దు, ఎక్కడ కూడా అసలు ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, నువ్వు రాజీ పడొద్దు అని చెప్పేసి అనమాట. ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఎక్కడ పడితే అక్కడ తల ఉంచుతాం అనమాట వెళ్ళి కదా. అంటే అందరి చేత ప్రతి కనపడ్డ వాళ్ళందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటుంటాం. ఎవరితో అన్నా నేను నీకోసం ప్రార్థన చేద్దామని చెప్పారా? చెప్తే ఇలాగ ఉంటారు మీరు, చాలా గొప్పలు అయిపోతారనమాట. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టము. హల్లెలూయా. ఎప్పుడు శ్రేష్ఠులుగా మారుతారంటే గొప్పలు ఎందుకు అయ్యారు? వాళ్ళు గొప్ప పనులు చేశారు కాబట్టి, అంతే కదా. సో మీరంతా గొప్పలు అనుకుంటున్నారా, అవ్వాలనుకుంటున్నారా? రేపు నుంచి ఫోన్ చేసి ఏమని చెప్తారు తెలుసా? భోజనం చేసావా, టిఫిన్ చేసావా, నువ్వు అడిగిన అడగపోయిన వాళ్ళు తింటారు. కానీ ప్రార్థన చేసావా, ఏముండాలి? రేపు నుంచి ఫోన్ చేసి ప్రార్థన చేసావా, స్తుతించావా, 3:30 లేసావా, మళ్ళీ ఎప్పుడు మీ ఫోన్ ఎత్తారు ఇంకా వాళ్ళు. ఎందుకంటే చేయరు కదా వాళ్ళు. వామ్మో ప్రార్థన అంటాడు, ఇది అంటారు. కాబట్టి నేను చెప్పాను కదా ఒకసారి, ఏసన్న గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి చూడంట, ఒక అతను ముసలాతను. ఏ ఊరేళ్ళు వచ్చినా వెంటనే వచ్చేసి కూర్చుని, ఏం చేసావు అక్కడ, ఎలా జరిగింది అంటే ఈయనకు ఇరిటేషన్ వచ్చేసి ఇంకెలా తప్పించుకోవాలో తెలియట్లేదంట. ఓ రోజు ఆయన వస్తున్నాడని తెలిసి గబగబక్కడ సాపేసుకున్నాడు ఏసన్న గారు. వేసుకుంటే వచ్చిన వెంటనే రా మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నాడు. సరే లేని ప్రార్థన చేద్దాను, ప్రార్థన గారు మోకరించాడంట. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట, ఇంకా అందులోకి ఇంకా ప్రార్థన తప్ప ఏం చేయట్లేదంట ఆయన. ఓరు బాబో ఇంక మళ్ళీ ఇప్పుడు రాకూడదని చెప్పి అలాగే వెళ్ళి ఆయన ఏసన్న గారు పిలిస్తున్నా కూడా మళ్ళీ వస్తాను. చూసారా, మీ పక్కోళ్ళు మీరు అవాయిడ్ చేయాలంటే ఇవి సింపుల్ ట్రిక్స్ అనమాట. ప్రతిదానికి ప్రార్థన అనండి. ప్రార్థన చేసావా, స్తుతించావా, ఎర్లీ మార్నింగ్ లేసావా, లేదని అనుకోడు, ముందు స్తుతించి నాతో మాట్లాడాలని చెప్పాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తలో మ్యారేజ్ అవ్వకముందు నా భార్య నాకు ఫోన్ చేసింది సార్ మాట్లాడతారని. వెంటనే ఫోన్ ఎత్తే అన్నానంటే ప్రార్థన చేసావా అన్నాను. చేయలేదన్న. గంట ప్రార్థన చేసి రికార్డ్ చేసి పంపు నాకు, అప్పుడు తర్వాత మాట్లాడతాను అన్నాను. ఎప్పుడన్నా ఉందా కండిషన్ ఇలాగ మీకు? అస్సలు అన్ని మర్చిపోతాం ఫోన్ వస్తే మనం. ఎప్పుడైతే మన 2-3 పేటల తాడు త్వరగా తెగిపోదు. భార్యాభర్తల బంధం పటిష్టంగా ఉండాలంటే డక్కన్ సిమెంట్ వాడండా కాదు. ఏం చేయాలి మరి? బంధం పటిష్టంగా ఉండాలంటే 3వ పేట ఏంటి? యేసయ్య. హల్లెలూయా. యేసయ్యని మీ మధ్యలో పెట్టుకున్నారనుకోండి. ఒకసారి నేను మంచిగా ఒక మెసేజ్ చెప్పాను అనమాట ఒక చోట, వివాహ బంధం అక్కడ టైటిల్ మాట, దాంపత్య దీవెనలో. నేను నా భార్య పక్క పక్కన పెట్టుకుని మధ్యలో పాస్ట్ కని పెట్టాను అనమాట. ఐ లవ్ యూ అంటారు కదా, దాన్ని అర్థం తెలియదు ఎవరికైనా. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమైనాడు? ప్రేమ అయినాడు. నేను ఐ లవ్ దేవుడు, యూ అంటే నా భార్య. మా ఇద్దరికి మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటంటే మన ఇద్దరికి మధ్యలో దేవుడు ఉన్నాడు, అది అసలైన అర్థం. కానీ ఇది ఎక్కడ వాడతారు తెలుసా? ఏ చిన్న రోజా పట్టికలు ఐ లవ్ యూ అంటారు అన్నమాట. ఆడికి అర్థం తెలియదు ఏంటి అన్నది, ఆవిడికి అర్థం తెలియదు. స్వీకరించేస్తుంది, అయిపోయింది అంతే. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరంటారు ఇంతకని. అందుకని కొన్నాళ్ళు ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిపోతుంది అనమాట. అప్పుడు ఈముడు 3 అంకే ఆయన 6 అంకే వేస్తారు, 36 అయిపోద్ది అనమాట. 36లో ఉండకూడదు. ఎలా ఉండాలి? 63లో ఉండాలన్నమాట. ఆయన ముందెడితే నువ్వు వెనకాల ఉన్నావు అనుకో, నీలో సగం నేను, అప్పుడు విలువ ఉంటుంది. 36కి విలువ తగ్గిపోయింది అనమాట, సగం అయిపోతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యాకోబు రాత్రంతా పోరాడాడంట, రాత్రంతా ప్రార్థించాడంట. ఎందుకనంటే
అందరూ అది అనుకుంటారు అన్న కోసమని కాదు, ఆశీర్వాదం కోసం పోరాడాడంట. హల్లెలూయా. ఈరోజు మనం ఆశీర్వదించబడాలి, ఆర్థిక సమస్యల నుంచి ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలి, అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుడిగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ స్థితి మారిందో నీ బంధువులందరూ నీ దగ్గరికి వస్తారు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని కళను అందరితో చెప్పుకోవద్దు. యేసోబదే చెప్పుకున్నాడు, నా కళ వచ్చింది, దర్శనం వచ్చింది అందరూ చెప్తే నీకున్న విశ్వాసం, నాకు ఎంత గొప్ప విశ్వాసం చెప్పొద్దు ఎవరికైనా. నీ విశ్వాసం కార్యరూపం దాల్చాక నువ్వు చెప్పవలసిన అవసరమే లేదు అసలేని. హల్లెలూయా, హల్లెలూయా. అన్న నాకు కళ వచ్చింది, రాజుని అంటే కొట్టుపడేశారు గోతులను. రాజాకి వచ్చి ఏం చేస్తున్నారు? సాష్టాంగ నమస్కారం పడ్డారు. కాబట్టి నీ జీవితంలో నీ కార్యం నువ్వు చెప్పొద్దు ఎప్పుడు కూడాను. చేశాక నువ్వు చెప్పవలసిన అవసరం ఉండదు అసలే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను రిచ్ అయిపోయాను అనుకోండి, నేను చెప్పుకోవాలా? ఇప్పుడు నాకు పెద్ద ఇల్లు వచ్చింది అనుకోండి, నా ఇల్లు పెద్దది అని చెప్పాలి అందరికీ. ఊరిలో అందరూ చెప్పారు, ఆయన ఎంత పెద్ద ఇల్లు తెలుసు అయింది. ఇప్పుడు నాది పెద్ద కారు అనుకోండి, అందరూ ఏంటారు, నాది పెద్ద కారు నేను చెప్పుకోవాలా? ఆయన ఎంత పెద్ద కారులో వస్తాడు, పెద్ద కారులో తిరుగుతాడు, అందరూ చెప్పుకుంటారు. కాబట్టి నువ్వు చెప్పుకునేది కాదు, నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం అదనమాట. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు. ఆమేన్. కాబట్టి మన జీవితం ఏది జరిగినా కూడా దేవునికి మహింకరంగా ఉండాలి. ఆమేన్. యాకోబు జీవితంలో చూసినట్లయితే ప్రియులరా, దేవుని నామాన్ని మహింపరుస్తూ వచ్చింది. దేవుని నామాన్ని మరి ఆయన గణపరుస్తూ వచ్చాడు. దేవునికి దగ్గర అయిపోయాడు. దేవునికి దగ్గరైన వాళ్ళకి అందరు కూడా అందరు దగ్గర అయిపోతారనమాట. చూసారా, ఈయన ఎప్పుడైతే దేవునికి దగ్గర అయిపోయాడో అన్న కూడా దగ్గర అయిపోయాడు. సంబంధం సెట్ అయిపోయింది, కుటుంబం చక్కబడిపోయింది, శాంతి సమాధానం ఐక్యత ప్రేమ అన్నీ వచ్చి పడిపోయాయి. హల్లెలూయా. సో ఈ రోజున మీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయండి. ప్రార్థన ముగించేసరికి చీకటి ఎలాగైతే వెళ్ళిపోయి వెలుగు వస్తుందో అలాగే నీ యొక్క సమస్య వెళ్ళిపోయి నీ జీవితంలో ఆశీర్వాదం అద్భుతం ఖచ్చితంగా వచ్చి పడతాయన్నమాట. హల్లెలూయా. అలాగే రెండో వ్యక్తి బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఏం చేశారంటే ఆయన సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం మైక్లో చదువున్నామా. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో ఇలాగుంది, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే హీ క్రైడ్ అంటు ద లార్డ్ ఆల్ నైట్. చెప్పండి అందరూ, ఆల్ నైట్, రాత్రంతా కూడా మొరపెడతా ఉన్నాడంట. ఎవరి కోసం? ఎవరి కోసం? తన కోసం కాదు. ఎవరో తప్పు చేశారంట. నేను నడిపించిన వ్యక్తి, నేను అభిషేకించిన వ్యక్తి, నా ద్వారా మరి చక్కటి ఉద్యోగం పొందుకున్న వ్యక్తి ఈరోజు తప్పుపోయాడంటే మీరేం చేస్తారు? దేవుడిచ్చిందని నల్ల చేసుకున్నాడు కాబట్టి పోతాడు. అది కాదు. ఏం చేయాలంట? కోపం వచ్చి ఏం చేయాలంట? ఏం చేస్తున్నారు? అన్నదింట మానేస్తారు కదా. కోపం వచ్చి ఏం చేస్తారు? భర్త మాట్లాడటం మానేస్తారు, చర్చికి రావడం మానేస్తారు. ఇవి ఏమీ కాదు. శేషాద్రి శర్మ గారు అని 7వ తరగతిలో ఉన్నప్పుడు ఒక మాస్టర్ ఉండేవాడు మాకు. భలే సూత్రం చెప్పాడండి ఆయన, ఫాలో అవ్వండి మీరు కూడా. మనకి కోపం వచ్చినట్టు ఏం చేస్తాం మనం? నేను భోంచాను అంటారు. దానివల్ల లాస్ ఎవరికి? నీ కడుపే మాడుతుంది. కానీ మా మాస్టర్ ఏం చెప్పాడు తెలుసా? ఒరే, మీకు కోపం వచ్చిందానికి ఏం చేస్తారు తెలుసా? శుభ్రంగా అందరికంటే ముందు మీరు వెళ్ళి ఇంట్లో ఉన్న కూర అన్నం అంతా వేసుకుని బాగా తినేసి మొత్తం పడుకుంటారు అన్నారు. అప్పుడు ఎలాగుంటుంది? మిగతా వాళ్ళందరికీ మండుతుంది, మిగతా వాళ్ళందరికీ మాడుతుంది. ఎందుకంటే వీడు కోపం వచ్చిందంటే రా బాబు మన కడుపు మాడుతుంది అని చెప్పేసి ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు సమస్య వస్తే అది మీరు అనుభవించకూడదు, మీ సమస్యను మీరు లెక్కలోకి తీసుకోకూడదు. హల్లెలూయా. నీకు సమస్య అంటే సైతాను గడికి సమస్యలో ఉండాలి. అది సమస్యను తిప్పుకొడతా నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు గారంట కోపంతో చేసినటువంటి ఆల్ నైట్ ప్రేయర్ ఇది. మీకు కోపం వచ్చి ఎప్పుడన్నా ఆల్ నైట్ చేశారా? చేస్తారు. ఎవరి మీద కోపం వచ్చి మంచానికి చివరికి వెళ్ళిపోతారన్నమాట. ఇక్కడికి అసలు సంబంధం ఉండదు ఇంకా అసలేని.
ఎంత అసలు ఇంకా అలాగే అలా తిప్పేసి అక్కడే పడుకోరు. అలాగే ఆ పరుపు అంతా తడిచిపోతుంది అనమాట. ఆయన అంటాడు ఇంకా పరుపు తేలిపోయింది అంటాడు. మరి ఎలా తెలియదు నాకు తెలియదు, కానీ పరుపు తేలాలంటే అందులో స్పాంజ్ ఉంటుందా, ఎంత నీళ్ళేసినా లాగేసుకుంటుంది అది. అటువంటి పరుపు తేలిపోయిందంటే అది అలంకార రూపంలో చెప్పాడులేండి, కానీ నిజంగా నేను ఎలా ఊహించుకున్నాను తెలిస్తే చిన్నప్పుడు చదివినప్పుడు పరుపు ఇలాగ నీటిలో ఇలా కొట్టుకుని వెళ్ళిపోతున్నట్టు చూసి ఉండి అనమాట. ఆ నీటిలో పరుపు కొట్టుకుపోవటం అంటే ఎంత ప్రవాహం రావాలి, కనీసం సునామీ ఇలాంటిది ఏదైనా వస్తే కానీ అంతే కదా, చిన్న మొగ్గు కొట్టుకెళ్ళాలంటే పోలు వాటర్ కావాలి. అటువంటిది ఇంత పరుపు నీటిలో కొట్టుకెళ్ళాలంటే ఎంత ప్రవాహం రావాలి. కానీ నేను అలా చెప్పాడు అంటే అంతగా కన్నీరు కారుతుందని చెప్పడానికి అతిశయోక్తి అంటారన్నమాట. ఈ యొక్క హైదరాబాద్లో భవనాలు ఆకాశాన్ని అంటే ఎత్తున్నాయి అన్నారు, ఎప్పటికీ ఆకాశాన్ని అంటుకోవాయి, కానీ దాన్ని అలా చెప్తారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, సమూయేలు అంట కోపంతో హీ క్రైడ్ అంటు ద లార్డ్ ఆల్ నైట్. హల్లెలూయా. ఆల్ నైట్ అంటే రాత్రంతా కూడా ఏం చేశాడు, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడంట. మీకోసం కాకుండా మీకు సంబంధం లేనటువంటి వాళ్ళ కోసం ఎప్పుడైనా ఆల్ నైట్ ప్రేయర్ చేశారా? మీకోసం కాకుండా మీకు సంబంధం లేనటువంటి వారు తప్పిపోతే వాళ్ళు బలపడాలి, వాళ్ళ జీవితం బాగుండాలని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటని. అయ్యో బాబో, నేను ఎన్ని సంవత్సరాల పాటు చెప్తున్నా, మరి ఏమన్నారో తెలియదు, కానీ విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి అన్నారు. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి ఇంతకని ఏంటిది? మన కోసం మనం కాకుండా ఇతరుల కోసం మనం చేసేటువంటి ప్రార్థన. ప్రపంచంలో అత్యంత బిగ్గెస్ట్ జాబ్ ఏదన్నా ఉన్నదా, అత్యంత లాంగెస్ట్ జాబ్ ఏదన్నా ఉన్నదంటే ఏంటంటే అది విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి జాబు పెద్ద జాబ్. అంటే ఎలాగా? ఆ జాబ్ స్టార్ట్ అయింది కానీ ఇప్పటికి రిటైర్మెంట్ లేదంటే ఇంకా. ఎవరు చేస్తున్నారు? యేసయ్య. ఎక్కడ? పరలోక రాజ్యంలో కూడా ఆయన మనిషిగానే ఉన్నాడు. ఇంకా ఎప్పుడు వెళ్ళాడు? 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత మనకి? 2026 సంవత్సరాలు కదా. యేసుక్రీస్తు ప్రభు భూలోక రాజ్యం వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువ వేశారు, పరలోకం వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట? మనందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఏ ఉద్యోగమైనా 60 సంవత్సరాలు ఉంటుంది మహా ఉంటే. ఇప్పుడు 62 చేశారేమో కదా సెంట్రల్ గవర్నమెంట్. 62 62 తర్వాత రిటైర్మెంట్. ఇంకా మాకు పని చేయమంటారు. కానీ దేవుడి జాబు 62 కాదు, 82 కాదు, 162 కాదు, 100 కాదు, 200 కాదు, 300 కాదు, 1000 కాదు, 2000 కాదు. అప్పుడు స్టార్ట్ అయిన జాబ్ ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నదంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన, ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన అన్నమాట. కాబట్టి ఇక్కడ సమూయేలు చేస్తున్నటువంటి ప్రార్థన తన కోసం కాదు, తన సమస్య కోసం కాదు, కానీ సౌలు కోసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి మీద కోపం వస్తే తొందరపడి జడ్జిమెంట్ చేసేకండి, ముందుగా ప్రార్థన చేయండి, ముందుగా దేవుని సన్నిధిలో గడపండి. అప్పుడు మీరు ఫలితాలను అద్భుతంగా చూడగలుగుతారు. హల్లెలూయా. తర్వాత రాత్రి అంతా ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళి సౌలుతో మాట్లాడుతున్నాడు సమూయేలు గారు. విన్నారా? మనం ఏం చేస్తామంటే తొందరపాటులో కోపంలో అనేక మాటలు మాట్లాడి అనేక మందిని బాధ పెడుతుంటుంటాం, అనేక విషయాల్లో జడ్జిమెంట్ చేస్తాం. దయచేసి తొందరపడొద్దు ఎప్పుడు కూడాను. ముందుగా దేవుని సన్నిధిలో గడిపి తర్వాత నిర్ణయాలు తీసుకోండి. నెంబర్ 1 యాకోబు ఏం చేశారంటే సంపూర్ణత ప్రార్థన చేశాడు. నెంబర్ 2 సమూయేలు. నెంబర్ 3 దావీదు. చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. అక్కడ చదివినట్లయితే దేవుని వాక్యం చేస్తుంది ఏంటంటే దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. ఆమేన్. చూడండి ఇక్కడ దావీదు ఏం చేశాడంటే ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా కూడా ఆయన ఏం చేశాడంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. 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 సో ఇక్కడ ఇది ఎవరి కోసం చేస్తున్నటువంటి ప్రార్థన? బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాడంట. బిడ్డ బాగుపడాలని ప్రార్థన చేస్తున్నాడంట. బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంట. బిడ్డ బ్రతకాలని ప్రార్థన చేస్తున్నాడంట. ఈరోజు నేను ఎవరన్నా ఇటువంటి అనుభవం కలిగి ఉన్నారా? ఒకసారి బ్రదర్ డిజెస్ దినకరన్ గారు బ్యాంకులో జాబ్ చేసేవారంట.
చేసి ఆయన ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ఏం చేసాడంటే ఆయనకి దారిలో కనబడ్డ గృహాలన్నీ దర్శించి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే రాసుకుని వచ్చేవాడంట. అలా ఇంటికి ఆయన ప్రార్థన చేద్దారని అనుకున్నప్పుడు ఆయనకు ఒక ఫోన్ వచ్చిందంట. ఆయనకు బాగా తెలిసినటువంటి బంధువులు ఆ ఆఫీస్లో ఎవరో కొలీగ్ అనుకుంటా వాళ్ళ అబ్బాయికి హెల్త్ బాగోలేదన్నారంట. ఇంకా ఇదే ఫైనల్ అని చెప్పారంట, చాలా సీరియస్ అని చెప్పారంట. ఇది వార్త విన్నటువంటి ఆయనకి నిద్ర పట్టలేదంట. ఆ నైట్ అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆల్మోస్ట్ నైట్ నుంచి మార్నింగ్ 5 గంటల వరకు ప్రార్థన చేస్తానంటుంటే 5 గంటలకు ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. ఏంటంటే, నా బిడ్డ అవుట్ ఆఫ్ డేంజర్, ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు ఈయన నిద్రపోయాడంట. 9 గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ పుస్తకంలో మీరు చదివితే ఈ విషయం ఉంటుందన్నమాట. ఆయన అప్పుడు నిద్రపోయాడంట. అలా ఎవరన్నా ఇతరుల సమస్య నా సమస్య, ఇతరుల బిడ్డకు వచ్చిన సమస్య నా సమస్య అని చెప్పి ఏదో 2 నిమిషాలు థ్యాంక్ యూ జస్ట్ ఈ బిడ్డను దీవించి ఆమెన్ అనేస్తారు మనకు కదా. కానీ నైట్ అంతా కూడా దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థించిన అనుభవం ఎప్పుడన్నా మీకు ఉన్నదా? మరి ఎందుకని బైబిల్ రాసిరు ఇవన్నీ కూడాను? 1 కొరింథీ 10:11 మనం చదివినట్లయితే ఇవన్నీ దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకే బుద్ధి కలగటానికే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఎందుకు రాయిస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే బుద్ధి తెచ్చుకుంటావని, నువ్వు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావని, నువ్వు కూడా దేవుని సందులో మొరపెడతావని, నీకున్న సమస్యను పక్కన పెట్టి దేవుని ఆశీర్వాదం కొరకు దేవుని సందులో నువ్వు గడుపుతావని. హల్లెలూయా. ఇక్కడ ఈ రోజున చాలామంది రాలేదు, వారందరూ కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నవారే, అద్భుతమైన కార్యాలు చూసిన వారే. కానీ ఈ రోజున అవకాశం లేదు, టైం లేదు, సమయం లేదు, చాలా పరిస్థితుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అప్పుడు అన్ని ద్వారాలు మూసుకుపోతుంటాయి చూడండి. కొన్నిసార్లు మనకి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఆ పని అవ్వదన్నమాట. అప్పుడు ఏం చేస్తాం మనం కదా, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది అని పెడుతున్నాను, లేకపోతే ఏం చేస్తాను, బ్రదర్ కొంచెం రండి, ఆయన నేను లేపాం రాలేదు, మళ్ళీ ఏం చేస్తాం, బ్రదర్ మీరు కూడా రండి, ముగ్గురు లేపాం రాలేదు, మళ్ళీ ఏం చేస్తాం, ఇంకో ఇద్దరు రండి అంట. అంటే ఏమవుతుంది, నీ సమస్య నువ్వు ట్రై చేస్తావు, అవ్వలేదు ఇంకొకళ్ళు అలాగేం చేస్తావు. ఈరోజు చాలామంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకు వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులు జయించలేక అప్పుడు అనేక మంది సహాయం తీసుకుంటుంటారు. అసలు సమస్య రాకముందే ప్రార్థన చేస్తే, ఇప్పుడు నువ్వు సన్నగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసావు అనుకో, ఎప్పుడు కలగుంటావు. అది లావ్ అయిపోయాక ఎక్సర్సైజ్ చేయడానికి నెలగుంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అర్థమవుతుందా? అనారోగ్యం వచ్చాక హాస్పిటల్కి వెళ్తాం కాదు, అసలు అనారోగ్యం రాకుండా చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉన్నది. సమస్యలు వచ్చాక మనం బాధపడతాం కదా, సమస్య రాకుండానే చూసుకుంటే హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యం వచ్చాక ఆరోగ్యం కొరకు స్వస్థత ప్రార్థన చేయించుకోవడం కాదు, అసలు అనారోగ్యం రాకుండానే నువ్వు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఎందుకంటే ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు. ఎందుకనంట, యెహోవా నా కాపరే. యేసయ్య నీ కాపరిగా పెట్టుకున్నట్లయితే, ఆయన నడిపించే త్రోవలను నడిచినట్లయితే, ఆయన నడిపించే విధానంలో నడిచినట్లయితే నీ జీవితంలో అద్భుతాలను చూడగలుగుతావు, ఆరోగ్యాన్ని చూడగలుగుతావు, నెమ్మదిని చూడగలుగుతావు, పచ్చిక బయలుదేటలకు పొరుగుంటావు, శాంతికరమైన జన్మలైతే అన్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు ఏం చేశాడంటే నైట్ అంతా బిడ్డ కోసం ప్రార్థన చేశాడు. తెల్లవారుసరికి బిడ్డ చనిపోయాడు. ఎలాగుంటుంది మీకు? ఇదే చాలామంది అనుభవం అనమాట. బ్రదర్ నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను తెలుసా, ఎంతగా స్తుతిస్తున్నాను తెలుసా, ఎంతగా దశం పగలుతున్నాను తెలుసా, ఎంతగా ఎన్ని పనులు చేస్తున్నాను తెలుసా, అయినా ఫలితం రివర్స్ కొట్టింది, శూన్యం అయిపోయింది. ఇక్కడే తెలుస్తుంది మన అసలు భక్తి అంతా కూడా. బిడ్డ చనిపోయాక దావీదు ఏం చేశాడు, గొల్లవని ఏడ్చాడా, ఏంటి దేవా రాత్రంతా ప్రార్థన చేస్తే నువ్వు చేసిందేంటి, ఒక కాల్ నైట్ కూడా మిస్ అవ్వకుండా నీ సన్నిధి కోసం నువ్వు చేసిందేంటి అని ప్రశ్నించాడా? ఎప్పుడైతే బిడ్డ చనిపోయి వెంటనే లేచాడంట, ఫ్రెష్గా స్నానం చేయడంట, పట్టు వస్త్రాలు ధరించాడంట, సెంటు కొట్టుకున్నాడంట, హ్యాపీగా చర్చికి వెళ్ళాడంట, అక్కడ దేవుని స్తుతించాడంట. హల్లెలూయా. ఆ యాటిట్యూడ్ చూసారా, ఆ పద్ధతి చూసారా, ఆ విధానం చూసారా, ఆ యాక్టింగ్ చూసారా? అది రావాలి మనకి. యోగాంతమంతున్న మనకి బుద్ధి కలగటానికే దేవుడు ఇవన్నీ రాయించి పెట్టాడు. నీ జీవితంలో అనుకున్నట్టు జరగకపోయినా సరే, నువ్వు అనుకున్న దానికి ఆపోజిట్లో జరిగినా సరే, నువ్వు ఎంతో ఆశపడి ఎంతో ప్రార్థన చేసావు, అది జరగకపోయినా సరే ఏం చేయాలంట, సంతోషించాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పు తీరితే అందరూ గొంతులేస్తారు, రోగం పోతే అందరూ గొంతులేస్తారు, నీ సమస్య నుంచి బయటపడితే అందరూ గొంతులేస్తారు. కానీ నీ జీవితంలో అనుకున్నట్టు జరగకపోయినా కూడా దేవుని సన్నిధిలో స్తుతించు. అప్పుడు దేవుడు ఏం చేస్తా తెలుసా, నీ అప్పు తీరటం మాత్రమే కాదు, నీ ఐశ్వర్యవంతుని చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నేను అలా చేశాను నా జీవితంలో. అప్పుల్లో కూడా నేను ఆనందించాను. అప్పును బట్టి కాదు కానీ అప్పు నుంచి విడిపించే దేవుని బట్టి నేను ఆనందించాను. హల్లెలూయా. నా గురి గమ్యం యేసయ్య వైపు పెట్టాను కాబట్టి నా దేవుడు నన్ను ఏం చేయడంటే 97వ కీర్తన 15 వచనం ఏమిటో తెలుసా? శ్రమలో, అప్పులో, రోగంలో, సమస్యలో నేను అతనికి తోడై ఉంటాను. ఉంటే ఏమవుతుంది? అతన్ని విడిపిస్తాను. విడిపిస్తే అక్కడ పడేసిపోడు, విడిపించి అతను గొప్ప చేస్తాను. హల్లెలూయా. దేవుని ఉద్దేశం నువ్వు గొప్పవాడిగా ఉండాలని, దేవుని ఉద్దేశం నువ్వు పైవాడిగా ఉండాలని, దేవుని ఉద్దేశం నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలని, దేవుని ఉద్దేశం అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు మనం దేవుని సందుకు వచ్చేది? ఎందుకు మనం దీవించబడాలని ఆశించేటువంటిది అంటే అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దీవించబట్ట మాత్రమే దేవుని ఉద్దేశం కాదు కానీ నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఆమెన్. కాబట్టి ఇక్కడ దావీదు బిడ్డ కోసం ప్రార్థన చేశాడు. ఫలితం చూస్తే రివర్స్ కొట్టింది కదా. దావీదు చేసిన ప్రార్థనకు ఫలితం ఏంటంట? చనిపోయిన బిడ్డ. లేదు లేదు లేదు, అక్కడ వరకు చూడకూడదు, కొంచెం ముందుకు చూడొచ్చు కదా, అంతకు మించి చూడొచ్చు కదా. దావీదు చేసిన సంపూర్ణ రాత్రికి ప్రార్థనకు ప్రతిఫలం పోలేదు, ప్రతిఫలం వచ్చింది. ఏంటి ఆ ప్రతిఫలం అంటే, ఏ బిడ్డ అయితే చనిపోయాడో, ఏ బెత్షెబా గర్భాన్ని పుట్టిన బిడ్డ అయితే చనిపోయాడో అదే బెత్షెబా గర్భాన్ని తెరిచే దేవుడు మళ్ళా ఏం చేశాడంట? సొలొమోన్ ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడైతే అవమానమో, ఎక్కడైతే నిందో, ఎక్కడైతే లాసో అక్కడే దేవుడు నిన్ను హెచ్చించి అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, ఏ బిడ్డ కోసం అయితే ప్రార్థన చేసి ఫలితం 0 అనుకున్నాడేమో దావీదు, కానీ దేవుడు అన్నాడు తెలుసా? నో, హీరో వస్తున్నాడు. ఎవరో? భూలోక రాజ్యంలో సొలొమోను అంత జ్ఞానవంతుడు లేడంట. కాబట్టి ఈరోజున నువ్వు ఎంతో ప్రార్థన చేస్తావు, నీకు ఫలితం కనిపించలేదేమో. నువ్వెంతో దేవుని సందులో గోజాడవు, నీకు ఫలితం కనిపించలేదేమో, వెంటనే కనిపించలేదేమో. ఒకవేళ వెంటనే వచ్చిన ప్రతిఫలం నీకు ప్రతికూలంగా ఉందేమో, దేవుడిచ్చేటువంటి నీకు కనుమరుగైపోయిందేమో. ఒకనొక రోజున దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 2008 సంవత్సరంలో రోజుకి 17 గంటలు చదివేవాడిని నేను. రోజుకి 17-18 గంటలు చదివేటువంటి వాడిని. సూర్యకాంతిని దగ్గర 40 రోజులు చూడలేదు. ఎంత చదివినా ఏం చేసినా ఫైనల్ ఫలితం 0. ఫెయిల్ అయిపోయాను నేను. అనుకున్నాను నేను, అయ్యో అసలు దేవుడు నాకు పెద్ద ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఆ ఉద్యోగం వచ్చిందంటే మంచి ఇల్లు కట్టుకోవచ్చు, ఉద్యోగం వస్తే మంచి పెళ్లి చేసుకోవచ్చు, ఉద్యోగం వచ్చి మంచి జీవితం జీవించవచ్చు, ఇక్కడెక్కడే జాబు, ఇంటి పక్కనే చక్కగా హ్యాపీ లైఫ్ ఊహించేసుకున్నాను. అంతా శూన్యమైపోయింది అనమాట. నేను చేసిన దానికి ప్రతిఫలం శూన్యం. దావీదుకి ఎలాగైతే చచ్చిన పెట్టి చేతిలోకి వచ్చాడో, నాకు కూడా అన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చి నా ముందు పడ్డాయి. గమ్యం లేదు, గురి లేదు, జీవితం అంతా కూడా శూన్యం అయిపోయింది అనుకున్నాను నేను. కానీ నా దేవుడు తెర వెనకాల చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు. హల్లెలూయా. ఈ రోజు నేను చూసినట్లయితే దేవుడు నాకు ఆ రోజున ఉద్యోగం ఇస్తే ఆ 10 మంది మధ్యలో అక్కడ ఉండేవాడినేమో, కానీ అది లేకపోవటం వల్ల ఈ రోజున ఈ విధంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి, అనేక జీవితాలు కట్టబడటానికి, అనేక మంది ఆదరించబడటానికి, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగటానికి దేవుడు నన్ను కారకుడిగా వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. 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 అది బోధ, ఇది బోధ. అది స్కూల్లో బోధ, ఇది జీవితాలకు సంబంధించిన బోధ. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇలాగా దావీదు గారి జీవితంలో అద్భుతం పొందుకున్నాడు ఆయన. చచ్చిపోయిన బిడ్డను చూడొద్దు మీరు, ఎవరిని చూడాలి? సొలొమోన్ చూడాలి. ఆమేన్. ఇక్కడికి మనకు 3 అయిపోయారు. 4వదిగా ఎవరంటారు? 3 అనుకున్నాను బ్రదర్ నేను. ఎవరు 4 ఎవరంట? దర్యావేసు. హల్లెలూయా. హల్లెలూయా. చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఒక అన్యుడు ఆత్మీయుడి కోసం చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన. దర్యావేసు ఏం చేస్తున్నాడంటే తెలుసా? దానియేలు అంటే చాలా ఇష్టం, కానీ ఊహించినటువంటి ట్విస్ట్ ఏర్పడింది అక్కడ. దానియేలు సింహాల బోన్లో వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళిపోయాకంట రాజుగారి ఇంటికి వెళ్ళి మ్యూజిక్ మానేసి, తిండి మానేసి ఆ నైట్ అంతా కూడా మేల్కొని ఉన్నాడంట. చూడండి అక్కడ మీరు చదివినట్లయితే దానియేలు 6వ అధ్యాయం 18వ వచనం. రాజు
6:18. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. రాజునకు నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి గుహ దగ్గరకు త్వరపడి. హల్లెలూయా. నిద్ర పట్టిందా పట్టలేదా ఏమా? అంటే ఏం చేసినట్టు? నిద్రపోలేదంటే ఏం చేసినట్టు? మెలకుగా ఉన్నాడంట. మరి ఆయనకి ప్రార్థన చేయడం వచ్చి రాదు, కానీ నాకు తెలిసి దానియేలు దేవా, దానియేలు ఎలాగని కాపాడుదేవా అని ఏం ప్రార్థన చేశారు, ఎలా చేయడం తెలియదు, కానీ మొత్తం మీద రాత్రి అంతా మెలకుగా ఉండి దానియేలు కోసం ఆలోచన చేస్తున్నాడంట, దానియేలు కోసం ధ్యానిస్తున్నాడంట, దానియేలు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి పరుగు నెల్లి ఏమంటున్నాడు తెలుసు అక్కడ ఆయన? చదవండి ఏమంటున్నాడు? దానియేలు, నీవు సేవించుచున్నటువంటి నీ దేవుడు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. చూసారా? ఫస్ట్ ఏమన్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దావీదు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా. తెలుగులో అయితే సేవిస్తున్న అనేటువంటిది ఉంటుంది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే సేవించడం అంటే ఏంటంటే వర్షిప్. హల్లెలూయా. నువ్వు ఆరాధన చేస్తున్నా, నువ్వు స్తుతిస్తున్నా, దేవుడు నిన్ను కాపాడా ఏమన్నాడు అక్కడ నుంచి? అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. హల్లెలూయా. మీరు కృతజ్ఞతావచనాన్ని ఉచ్చరించవలెను. ఆమేన్. క్షేమమైనటువంటి మాటలే మాట్లాడాలంట, ఎదుటివారి ప్రయోజనార్థమే మాట్లాడాలంట. మనం ఎప్పుడు కూడాను నన్ను దానియేలు నన్ను సింహాల బోన్లో వేయిస్తావా, నా దేవుడు చూడు ఏం చేశాడు అంటలేదైనా. ఏమన్నా తెలుసా? రాజు బాగుండాలి, చిరకాలం జీవించాలి. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ బయట ఉన్నటువంటి అన్యుడే ఆల్నైట్ చేస్తుంటే మరి దానియేలు గారు ఏం చేస్తాడు? నిద్ర అంటారా? సింహాల మధ్యలో ఆల్నైట్ చేస్తున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు గారు కూర్చుని అక్కడ సింహాల మధ్యలో ఆల్నైట్ చేస్తుంటే మరి సింహాలు ఏం చేస్తాయి? నిద్రపోతాయా? అవి కూడా ఏం చేసి ఉంటాయి నాకు తెలిసి ఆల్నైట్ చేసి ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. జంతువులు ఆల్నైట్ చేసినట్టు ఎక్కడ లేదు కదా బైబిల్లోను. ఖచ్చితంగా అక్కడ కూర్చున్నటువంటి మనిషిని అలాగే ఎదురుగా పెట్టుకుని సింహాలు నిద్రపోతాయి. అవి ఎంత ఆకలితో ఉన్నాయంటేనంట, దానియేలు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే మనుషుల్ని ఎత్తానంట, ఆ మనుషులు ఇలా పడుతుంటే వాళ్ళ పైనుంచి నేలపడి లోపలనే మనుషులు కాదు బోన్సులు కూడా తినేసాయంట. చూడండి ఎంత పవర్ ఉండి ఉంటుందో, ఎంత ఆకలి ఉండి ఉంటుందో. అటువంటి ఆకలితో ఉన్న సింహాలు నిద్రపోతాయా? దానియేలు నిద్రపెట్టుకుని దానియేలు అలా ప్రార్థన చేస్తుంటే ఇవి కూడా మరి ఏం చేసే వెనకాలంటే ఏం తెలియదు, కానీ నాకు తెలిసి ఇవి కూడా ఎక్కిమించి ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. సరే, జస్ట్ షార్ట్ కట్లో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా కొద్ది నిమిషాలు ఉంది కాబట్టి ఎంతమంది ఆల్ నైట్ ప్రేయర్ చేశారనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. నెంబర్ 1 యాకోబు ఎందుకు చేశాడంట? ఆశీర్వాదం కొరకు. హల్లెలూయా. అన్న భయం కొరకు కాదు, అన్న సమస్య కొరకు కాదు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. యాకోబు దేవుని చేత ఆశీర్వించబడ్డాడు, అన్న చేత హత్తుకోబడ్డాడు అనమాట. నువ్వు ఎప్పుడైతే దేవుని చేత ఆశ్రయించబడ్డావో నీ భర్త నిన్ను హత్తుకుంటాడు. ఆమేన్. బ్రదర్, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆల్ నైట్ ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే ఆటోమేటిక్గా ఫేవర్ కలుగుతుంది నీ మీద. నీ భర్త వచ్చి నిన్నేం చేస్తాడు? చంపాలనుకున్నాడేమో, వదిలిపెట్టాలనుకున్నాడేమో, విడాకులు ఇవ్వాలనుకున్నాడేమో. ఎప్పుడైతే దేవుని సందులో గడిపి నువ్వు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తావో పరిస్థితులన్నీ తారుమారైపోతాయి, హత్తుకుంటారనమాట నిన్ను. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఇక్కడ దావీదు చూసినట్లయితే బెడ్ కోసం ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. దర్యావేషు చూసినట్లయితే అన్యుడు ఆత్మీయుడి కోసం చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన. దానియేలు కోసం మరి దర్యావేషు మాత్రమే కాదు, ఇంకెవరు చేశారంటండి? సింహాలు కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేశాయి. ఆమేన్. హల్లెలూయా. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసినట్టుగా చూస్తా ఉన్నాం. యేసు ప్రభువు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకు చేశారు చెప్పాలి? యేసు ప్రభువారు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకు చేశారు చెప్పాలి? ఎందుకు చేశారమ్మా?
నాకు ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, ఏంటంటే 12 మంది శిష్యులను ఏర్పాటు చేయమని చెప్పి దేవుడు నాకు పిలుపునిచ్చాడు. సో నేను ఇలాగ ప్రతి ప్రాంతంలో ఇలాగ ఏర్పాటు చేస్తున్నాను, మీరు వచ్చి వాక్యం చెప్తారన్నారు, బంగారులా చెప్తానన్నాను. కానీ ఆయన ఏం చేశారంటే వాక్యం చెప్పడం మాత్రమే కాదు కానీ వచ్చిన వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయాలన్నారు. ఇదేంటి వాక్యం చెప్పడమే పెద్ద హెల్ప్ కదా, మళ్ళీ నేను హెల్ప్ చేయడం ఏంటని అన్నాను. అలా కాదు, మరి సేవకులకి మీరు ఏదైనా హెల్ప్ చేయాలన్నారు. సేవకులకి నేను హెల్ప్ చేయడం ఏంటి అని అంటే అది కాదు ఇది కాదని చెప్పారు. మీరు చాలా రాంగ్ చేస్తున్నారు ఇదంతా కూడాను. సరే మీరు 12 మందిని నియమించారు కదా, ఎలా నియమించారు అన్నాను. ఎలా నియమించాను అన్నాడు ఆయన. 12 మందిని నియమించే ముందు ఏ నిర్ణయం తీసుకున్నారు మీరు అన్నాను. ఏం చేసే వాళ్ళు నియమించారంటే, సరే యేసుప్రభువు కూడా 12 మంది నియమించారు కదా, 12 మంది నియమించే ముందు ఏం చేశాడు ఆయన అంటే, ఏం చేశాడు చెప్పండి మీరు అన్నాడు. చెప్పండి మీరు అంటే మరి తెలియకుండా మీరు ఎలా చేశారన్నాను నేను. రండి వాక్యంలో ఏముందో చూద్దామని చెప్పి అప్పుడు ఈ వచనం చూపించినమాట. ఏది? లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాడు. అయిపోయింది. తర్వాత ఏంటంట? ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, ఆమెన్, చాలా అయిపోయింది అక్కడతోటి. ఏం చేశాడంటే ఆయన 12 మందిని ఏర్పాటు చేశాడంట. ఎప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ చేశాక అప్పుడు ఏర్పాటు చేశాడు. ఇది ఏం తెలియదంట, కానీ ఈయన మాత్రం ఏర్పాటు చేశాడు. ఎలాగ ఏర్పాటు చేశాడు తెలియదు. ఇక్కడ దేవుడు ఒక పని చేసే ముందు ఏం చేశాడంటే, ఆయన ముందు పరిచర్య ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. 12 మంది శిష్యుల్ని నియమించే ముందు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఏదైనా తీర్మానం చేసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా నిర్ణయం చేయాలనుకున్నప్పుడు ముందేం చేయాలంట? దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. లాస్ట్ వీక్ ఆల్ నైట్ చేస్తాం మేము కందుకూరులో. ఈ వీక్ ఆల్ నైట్ చేస్తున్నాం, మళ్ళీ వీక్ కూడా ఆల్ నైట్ ఉన్నది. కానీ నెలకు కనీసం ఒక్కరోజు కూడా మనకి దేవుని సన్నిధిలో గడపడానికి ఈ రోజున చాలామంది సమయం కేటాయించట్లేదు. నువ్వు దేవుల్లో ఎంతగా గడిపితే అంత ఈజీగా నీ యొక్క ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పాటు చేయడానికి ముందు రోజు అంతా కూడా ఏం చేయడంటే ఆయన ఆల్ నైట్ ప్రేయర్. యేసు ప్రభు ఆయన కోసం ఆయన ఆల్ నైట్ చేయలేదు. శిష్యులను ఎవరు నిర్ణయించాలి, ఎవరిని నియమించాలి, ఎవరికి ఏమున్నది ఏంటి అదంతా తెలుసుకోవాలంటే ముందు దేవుని సన్నిధిలో గడిపాక నువ్వు ఎవరికి పని అప్పు చెప్పాలి, ఎవరికి నీ బిడ్డనివ్వాలి, ఎవరికి నీ బిడ్డతో వివాహం చేయాలి, ఎవరికి నీ యొక్క సమస్య పరిష్కారం దొరుకుతుంది, ఎవరికి ఏది చేయాలి అనేటువంటిది నీకు ఆలోచన ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ప్రార్థించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, పౌలు గారు ఒక మాట చెప్తాడు, చదువుదామా? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే అక్కడ దెబ్బలయందు చెరసాలలో శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లర్లోను ప్రయాసములను జాగరములలోను. చాలమ్మా. జాగరాలు వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? జాగరం అంటే ఏంటి? ఏదో అనుకుంటాం జాగరం అంటేనే. జాగరం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే వాచింగ్స్ అని ఉంటుంది అనమాట. వాచ్ నైట్ సర్వీస్ అంటారు. అంటే ఏంటి? రాత్రంతా మేల్కొని ఎదుర్కొంటాం. కాబట్టి ఇక్కడ జాగరములలోను అంటున్నాడంటే ఆల్ నైట్ ప్రేయర్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఆల్ నైట్లు ప్రేయర్ చేశాడో. ఒకసారి అంట ఒక బోటు ఓడ పగిలిపోతేనంట ఈయన ఏం చేస్తున్నాడంట, ఈయన ఎన్ని రోజుల్లోనంట ఈయన ఈత కొడతానే ఉన్నాడంట. మెలితే ఏదో దీవులోకి కొట్టుకుని వెళ్తాడంట. అక్కడ అంతా విషసర్పాలు, అంతా గందరగోళం ఉంటుంది అక్కడ అంతా కూడాను. ఇది దినకరణ గారికి చదివినప్పుడు ఆయనకు ఆలోచన వచ్చిందంట. 3 రోజులు ఈత కొడతా ఉన్నాడు కదా ఇన్ని రోజులు, మరి ఏమనుకుంటా ఈత కొట్టాడు, అసలు ఏం ఆలోచించుంటాడో అని చెప్పి దేవుడిచ్చినటువంటి దర్శన భాగ్యంలో అడిగాడంట. ఆయన పౌలు గారిని అడిగితే, ఎలా ఈత కొట్టారు మీరు, అప్పుడు ఏం ఆలోచన చేసుకున్నారు, ఏమి మీకు అనిపించింది అసలేని అంటూ ఉంటుంటే
ఆ దేవుడిని అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడంట ఆయనకి అసలు ఆకలి లేదంట, ఏమీ తెలియలేదంట, రెక్కలు నొప్పి పుట్టలేదంట. కాబట్టి ఎప్పుడైతే నీ గురి, నీ గమ్యం, నీ ఆలోచన దేవుని మీద ఉంటుందో నువ్వు ఏ పని చేసినా కూడా అలసిపోవు. హల్లెలూయా. ఆల్ నైట్ అంతా ప్రార్థన చేసినా కూడా కనీసం నీ కన్ని రెప్పలు కూడా నిన్ను ఇబ్బంది పెట్టవు. చాలా కళ్ళు అడిపోతున్నాయి బ్రదర్, రెప్పడిపోతుంది బ్రదర్ అంటుంటారు. నిజంగా మన దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు ఎందుకు రెప్పడుతుంది? మన గమ్యం దేవుని మీద ఉన్నప్పుడు, మన గురి దేవుని మీద ఉన్నప్పుడు ఏమవుతుందంట? యెహోవా ఒకరికి ఎదురుస్తారు, నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, ఇప్పుడు పౌలు గారిని జైల్లో వేశారు. పౌలు గారితో ఒక ఆయన ఉంటాడు, ఎవరైనా శీల. ఆ పౌలు గారు ఏం చేస్తున్నాడంట, నైట్ 12 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేయడంట. చిన్న ప్రార్థన చేసి ఇంక వర్షిప్ అంట, దేవుని స్తుతించడం మొదలు పెట్టాడంట. ఇప్పుడు ఈయన వర్షిప్ చేస్తున్నాడని పక్కనోడు ఏం చేస్తాడు? ఆయన కూడా ఖచ్చితంగా చేస్తాడు. నైట్ అంతా ప్రార్థన చేస్తుంటే సడన్గా జైలు పునాదులు కదిలిపోయంట, కూలిపోయిందంట. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. మళ్ళీ జైలు అధికారి వచ్చాడు, ఆయనకు బాప్తిసం ఇచ్చాడు, ఆయన గాయాలు కట్టాడు, ఆయన భోజనం పెట్టాడు. ఈ ప్రాసెస్ అంతా జరిగితే నిద్రపోయారంటారు వాళ్ళు. నైట్ అంతా ఏం చేశారు వాళ్ళు? దేవుని సందులో గడిపారు, ప్రార్థించారు. హల్లెలూయా. అంటే పౌలు ఆల్ నైట్ చేశాడు, శీల కూడా ఆల్ నైట్ ప్రార్థన చేశాడు. ఆమేన్. మోసే గారు నిర్గమకాండం 24:18 చదివినట్లయితే, అక్కడ నిర్గమకాండం 34:28 కూడా చూసినట్లయితే మోసే గారు ఏం చేయడంట? ఆల్ నైట్ ప్రేయర్ చేశాడా లేదా? ఒక్క ఆల్ నైట్ కాదు, 40 దినములు 40 పగలు, పగలు నైటు, పగలు నైటు. అంటే నైట్ ఎక్కడ నిద్రపోలేదు. ఇంకా నైట్ అంతా కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుడు జీవించినది రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట. దేవుని మాటలు వింటామంటే తింటామన్నమాట. చెప్పండి అందరూ, వింటామంటే తింటమే. దేవుని మాటలు వినటం వల్ల ఏమైందంటానికి బలం వచ్చింది, శక్తి వచ్చింది. హల్లెలూయా. అలా జీవించడం జరిగిందనమాట. నేను తొందరగా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మరి నిర్గమకాండం 24:13 చూసినట్లయితే అక్కడ ఎవరంటండి? మోసే కాదు, మోసేతో పాటు ఇంకొక ఆయన వెళ్ళాడు కొండ మీదకి. ఆయన మర్చిపోతారు అందరూ, ఎందుకంటే కొంత దూరమే తీసుకెళ్తాడు మోసే గారు యెహోషువని. అంతే, మోసే గారు వెళ్ళి దేవుడితో గడుపుతాడు. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే, ఇక్కడేమో లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ విడిచిపెట్టి ఇద్దరు ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళకే ఏమంటే మోసే గారు, నువ్వు ఇక్కడ ఆగు అన్నాడు. ఈయనేమో దేవుడి దగ్గరికి వెళ్ళిపోడు. దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ మోసే గారు యెహోషువ గారి పరిస్థితి ఎలాగ ఉంటుంది? ఇటు మోసే గారికి దేవుడికి దగ్గరగా లేడు, ఇటు ప్రజలకి దగ్గరగా లేడు. అటు ఇటు కాకుండా ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. అంటే ఎక్కడది? కొండ మీద. కొండ మీద అంటే అక్కడ ఏముంటుంది? చీకటే. ఇప్పుడు ఇలా కరెంట్ పోల్స్ అవి ఏమి లేవు అక్కడ. చీకటే. చీకటి అంటే అంధకారం, అంధకారం అంటే అడవి. అటువంటి ప్రదేశంలో పాములు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. అసలు మనం ఆలోచించం కానీ అద్భుతమైన ఆల్ నైట్ ప్రేయర్ చేసింది ఎవరంటే యెహోషువ గారు అనమాట. హల్లెలూయా. అటు మనుషులకి చెందలేదు, ఇటు దేవునికి చెందలేదు, ఎవరికి చెందకుండా ఏం చేస్తున్నాడంట? ఇక్కడ ఒక్కడే ఉండి 40 రోజులు. ఆమేన్. ఎంత? ఇప్పుడు మోసే గారు తినలేదు, తాగలేదు 40 రోజులు అనుకుంటున్నాం. మరి యెహోషువ గారు ఎంత తిన్నాడా, తాగాడా? లేకపోతే ఆయన యెహోషువ గారు మూట కట్టుకుని వెళ్ళాడేంటి? మోసే గారితో పాటు ఆయన కూడా వెళ్ళిపోయాడు కదా. ఖచ్చితంగా ఈయన కూడా ఏమీ తిని ఏమీ తాగలేదేమో, అది రాయలేదు కానీ మరి దేవుడు ఎందుకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈయన కూడా కొండెక్కాడు. కొండ మీద ఏముంటుంది కదా. ఈయన కూడా ఖచ్చితంగా 40 రోజులు ఆల్ నైట్ ప్రేయర్ చేసే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొక ఆయన చేశాడంట. ఎవరో 3 ఆల్ నైట్లు ప్రేయర్లు చేశాడు వరుస పెట్టి. ఎవరైనా? యోనా. ఎక్కడ చేశాడు? చేప కడుపులో తింటాక తాగటాక ఏముండదు అక్కడ కదా. నిద్రట కూడా లేదు. 3 రోజులు మోకరించి ఉన్నటంట చేప కడుపులోను. హల్లెలూయా. ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడంట? అగాధ కోపంలోంచి దేవా నేను నీకు మొర పెడుతున్నాను అంటాడు ఆయన. ఇప్పుడు చేప కడుపులో ఉన్న యోనా గారు ఉపవాసం చేశారంటే చేప కూడా అంతే కదా, పొరపాటున ఏమైనా తిన్నదంటే దాంతోపాటు ఈయన కూడా అరిగిపోతాడు. కాబట్టి ఏంటి, జాగ్రత్తగా కాపాడి తీసుకెళ్ళాలి. కాబట్టి చేప కూడా ఏం చేసింది? 3 రోజులు ఉపవాసం చేసింది. 3 రోజులు ఉపవాసం చేసి ఏం చేసింది? అలా కూర్చునుందా? 3 రోజులు ప్రయాణం చేస్తానే ఉన్నది. అంటే ఏంటి? దేవుని పని చేస్తూ ఉంది. అంటే దేవుని పని చేయడం ఏంటి? ఆల్ నైట్ అంతా కూడా 3 నైట్లు ప్రయాణం చేస్తూ ఉంది.
ప్రార్థన చేస్తూ ఉంది, దేవుడికి లోపడుతూ ఉంది. దేవా ఎప్పుడు వెళ్తుందా నా ప్రయాణం, ఎప్పుడు ముగింతామా, ఎప్పుడు ఈయన కక్కేస్తామా. హల్లెలూయా, హల్లెలూయా. చేప కూడా ఏం చేసిందంట, ఆల్ నైట్ ప్రేయర్ చేసింది. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మరి ఇలాగ లిస్ట్ అవుట్ చేస్తే నేను ఫస్ట్ ఎవరు చెప్పుకుని తెలిసి ఎప్పుడును బైబిల్లో ముగ్గురే ఆల్ నైట్ చేశారు, యాకోబు, సమూయేలు, దావీదు అనుకునేవాడు నేను. తర్వాత ఇవన్నీ చూస్తే మొత్తం ఇవన్నీ కూడా ఏమున్నాయంట, ఆయన ఎవరో పేతురు గారిని జైల్లో పెట్టారంట. సంఘం అంతా ఏం చేస్తుందంట, ఆసక్తితో ఆల్ నైట్ ప్రేయర్ చేస్తుందంట. హల్లెలూయా. మరి ఇప్పుడు పేతురు గారిని హాయిగా పడుకున్నాడు, ఇలా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు. ఎంతమంది చేశారంట, చిన్న పిల్ల కూడా ఉన్నది అక్కడ, రోజు అనేటువంటి అమ్మాయి. అంటే ఎంతమంది ఉంటారు సంఘం తెలీదు. కాబట్టి ఈ రోజున మనం అదే మన లెక్క ఎలా ఉంటుందంటే కంటికి కనపడ్డది మాత్రమే లెక్క పెడతాం, కానీ తెర వెనకాల చాలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏదో జరగలేదని చెప్పి అదే కనిపిస్తుంది, కానీ దేవుడు దాని వెనక, ఆ తెర వెనక ఏదో గొప్ప అద్భుతాన్నే దాచి ఉంచాడు, గొప్ప మేలునే దాచి ఉంచాడు. అది నీకు అప్పుడు కనపడకపోవచ్చు, కానీ తర్వాత దాని యొక్క ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ విధంగా నేను చూసినప్పుడు చాలామంది బైబిల్ గ్రంథంలో ఆల్ నైట్ చేసినటువంటి వ్యక్తులు కనిపిస్తూ వచ్చారు. యాకోబు, మరి సమూయేలు, దావీదు, దర్యావేసు, దానియేలు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు, సౌలు, మరి అలాగే శీల, మోసే, యెహోషువ, యోనా, చాప, ఇంకా చాలా చాలా మనం అన్ని వెతికితే చాలా దొరుకుతాయి. వీళ్ళంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను వారు చూడగలిగారు. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో కూడా మరి దేవుడు చాలా ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతావో ఎటువంటి గడ్డు సమస్య నుంచైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితి నుంచైనా ఖచ్చితంగా నువ్వు విడుదల పొంది ఉన్నావు, నువ్వు నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా సరే ఆది అంతం, ముగింపేంటో ఆయనకు ప్రారంభంలోనే తెలుసు. హల్లెలూయా. ఆయనకు ముగింపేంటో ప్రారంభంలోనే తెలుసు. ఈరోజు నీ జీవితంలో నీ ముగింపు ఎలా ఉంటుందో నీకు తెలియకపోవచ్చు, కానీ నేను సృష్టించిన వాడు సమస్తం కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవా నా భవిష్యత్తు నాకు అర్థమవట్లేదు, నా జీవితం నాకు అర్థమవట్లేదు అనొద్దు. దేవా నా భవిష్యత్తు అంటే నీకు తెలుసు, నా గమ్యం ఏంటో నీకు తెలుసు, నా ఫ్యూచర్ ఏంటో నీకు సమస్తం నీకు తెలుసు. ఎందుకంటే తల్లి గర్భంలో రూపించబడక ముందే నన్ను చూసావు. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి నన్ను విమోచించేశావు. ఆమేన్, విమోచించు అని ప్రార్థన చేయకండి, ఆల్రెడీ విమోచించేశాడు దేవుడు. దేవా నన్ను దీవించు అనకండి. నేను ఏమంటాను తెలుసా, దీవించు అనే ప్రార్థన ఏంటంటే దిక్కుముక్కులేని ప్రార్థన అనమాట. అదేంటి బ్రదర్ అంత మాట అన్నారంటే, ఒక షాప్లోకి వెళ్ళి మీరు ఫ్యాన్ అడిగారు అనుకోండి, ఏం చేస్తాడు ఆయన, ఏమంటాడు, ఏ ఫ్యాన్ అంటాడు ఆయన. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆలోచనలు పడతారు, ఏ ఫ్యానా, అదేమో ఏ ఫ్యాన్ కావాలి, సీలింగ్ ఫ్యానా, టేబుల్ ఫ్యాన్ అంటాడు ఆయన. అప్పుడు మళ్ళీ చెప్తాను, సీలింగ్ ఫ్యానా. మళ్ళీ ఏమంటాడు ఆయన, సీలింగ్ ఫ్యాన్లో ఏ కంపెనీ కావాలి, ఓ బాబు మళ్ళీ ఇన్ని ఉన్నాయా, ఉషా కావాలా, క్రాంప్టన్ కావాలా, హెవెల్స్ కావాలా, ఇవన్నీ అడుగుతాడు అనమాట. అన్నింటికంటే మంచిది ఏదంటే ఇదని చెప్తావు. మళ్ళీ అందులో హై స్పీడ్ కావాలా, రిమోట్ కావాలా. చూసారా, ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఆయన ఏదని ఇస్తాడు. స్పెసిఫిక్గా నువ్వు స్టార్టింగ్లోనే వెళ్ళి ఎదిగో ఈ కంపెనీలో ఈ ఫ్యాను ఇది కావాలనుకుంటే టక్కని చేస్తాడు ఆయన. అలాగే బైబిల్ గ్రంథంలో 8,000 రకాల 8,000 దీవెనలు ఉన్నాయంట. మరి దీవించండి ఏం చేస్తాడు దేవుడు, ఏ దీవెన కావాలంటాడు. అర్థమైందా, ఏ దీవెన కావాలి. అప్పుడు నువ్వు ఆలోచన పడతావు, అవును ఏ దీవెన కావాలి. కాబట్టి ఖచ్చితంగా గుడ్డివాడు దేవుడి దగ్గర వస్తే నీకు ఏం కావాలి, గుడ్డోడికి ఏం కావాలి, చూపు కావాలి. నాకు చూపు దయచేదేవంటే అప్పుడు శుద్ధుడు కమ్మన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి అందుకనే మీకు అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నీకు ఏది కావాలన్నా కూడా దాన్ని ఒక పేపర్ మీద రాసుకుని అప్పుడు థ్యాంక్ యూ జీసస్ ఇది చేసినందుకు వందనాలు చెప్పి దేవుని స్తుతించండి, ప్రార్థించండి. అప్పుడు దాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. నా జీవితంలో ఎవరి జీవితంలో ఈ బిల్డింగ్ సడన్ కట్టేలేదు. ఇక్కడ ఒక పెన్న పేపర్ తీసుకుని ఇక్కడ హాలు, ఇక్కడ పోడియం, ఇక్కడ అది, ఇక్కడ ఇది అని కట్టి వాళ్ళు గీసుకుని దాని ప్రకారం కట్టారు. తర్వాత బిల్డింగ్ అయింది. అలాగే నీ జీవితంలో ఏదైనా జరగాలంటే ఖచ్చితంగా ఒక పెన్న పేపర్ తీసుకుని రాసుకుని ఖచ్చితంగా ప్రార్థించండి. అనేక అద్భుతాలు మనం జరుగుతుంది చూస్తూ ఉన్నాం, అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి మీకు కూడా సాక్ష్యాలు చెప్పే అవకాశం ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా మీరంతా కూడా మీ యొక్క సాక్ష్యాలని పంచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం దేవా. ఈ రాత్రికాల సమయంలో
ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా మరి అనేక మంది జీవితాల్లో బలపడ్డ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకునిన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి లేచి నిలబడి ఒక అర్ధగంట పాటలు పాడదాం మనం. థ్యాంక్ యూ జీసస్. ఆరాధింతో నేను దేవా పాట పాడుకుని దేని నామని మహిమపడదాం.